కర్మ కర్త క్రియ మొత్తం మేమేలాగుందా? మంచిది. ఈ రాత్రికాల వేళల్లో మహాదేవుడు ఈ కూటమిలోనికి మనం అందరం రావటం ఆయన ఏర్పాటై ఉన్నది. మొట్టమొదటిగా మహాదేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. గట్టిగా చెప్పండి. అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన బ్రదర్ జాన్ పాల్ గారికి, అలాగే సిస్టర్ పావని గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి మన చర్చి విశ్వాసులకు, అలాగే ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు. కొన్ని నిమిషాలు మనం వాక్య భాగంలోనికి వెళదాం. సమయం చాలా ప్రాముఖ్యమైనది కనుక దేవుని యొక్క మాటలు నేర్చుకోవటం మనకి చాలా ప్రాముఖ్యము. అందరూ బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. దయచేసి వాక్యం చెప్పే సమయంలో ఎవరు పిల్లలు అటు ఇటు తిరగొద్దు, ఎవరు అక్కడ ఇక్కడ వ్యర్థముగా ఏమేమి గుంపులుగా కూర్చొని మాట్లాడుకోవద్దు. చక్కగా దేవుని యొక్క మాటల మీద మీరు మనసు పెట్టాలని మీ అందరికీ ప్రభు పేరిట ఒక రిక్వెస్ట్. దేవుని యొక్క వాక్యంలో నుండి నా ప్రియమైన బిడ్డలారా వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వాక్యం. చదవగలిగిన వాళ్ళు మైకులో చదవండి. ఎవరైనా పర్వాలేదు, మైకులో చదవండి. మైకులు బాగలేకపోతే మామూలుగా చదవండి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? హల్లెలూయా. ఈ రాత్రికాల వేళలో నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదివిన రీతిగా యేసు ప్రభువారు సశరీరునిగా భూమి మీద సంచరిస్తున్న దినాలలో అనేక మంది ప్రభువారి దగ్గరికి వస్తూ ఉండేవారు. వారిలో కొంతమంది రోగాలు కలిగిన వాళ్ళు, మరికొంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు, మరికొంతమంది ఆయన్ని విమర్శించటానికి వచ్చేవారు, మరికొంతమంది ఆయన బోధించే బోధలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలని వచ్చినవారు, మరికొంతమంది ఆహారము కొరకు వచ్చినవారు. ఏది ఏమైనప్పటికీ 4 గ్రూపుల ప్రజలు యేసు ప్రభువారి దగ్గరికి వస్తూ ఉండేవారు. ఒక దినాన యేసు ప్రభువారు వారందరి వైపు చూసి ఒక ప్రశ్న వేశాడు. ఏంటంటే ఆ ప్రశ్న, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనము అనే ప్రశ్న వేశాడు. దేవునికి మానవుడు అనేక ప్రశ్నలు వేస్తాడు, కానీ దేవుడు ప్రతి మానవునికి ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రిందట యేసు ప్రభుల వారు ఈ ప్రశ్న అనేది ఆనాటి ప్రజలకి వేశాడు. ఈ రాత్రి ఈ ప్రాంత ప్రజలకి అదే ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏమీ ప్రయోజనము? నా ప్రియమైన బిడ్డలారా, మానవుడు అనే ఒక పదానికి మనిషిగా ఒక వ్యక్తి భూమి మీద పిలువబడుతున్నాడంటే అతనిలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి శరీరం, రెండోది ప్రాణము, మూడోది ఆత్మ. ఈ 3 కలిసిన వ్యక్తిని మనిషి అంటాడు. ఈ 3 ప్రాణం పోతే నా ప్రియమైన బిడ్డలారా మనిషి అనే పదం ఉండదు. ఏముండదంటే శవము అనే పదం వస్తుంది. ప్రాణం ఉన్నంత వరకే మనిషి లేక మనుషులు. దేవుడు మానవులను సృజించినప్పుడు వారికి దేహమును, రెండోది ప్రాణమును, మూడోది ఆత్మను ఇచ్చాడు. ఈ ప్రాణము, దేహము, ఆత్మ ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుడే అఖిల బ్రహ్మాండమైన ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవునికి ప్రశ్న విసురుతున్నాడు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే ఏమీ ప్రయోజనం అన్నాడు. బ్రతికి ఉన్న దినాలలో నా ప్రియమైన బిడ్డలారా, తొలతూగే ఆస్తులు పాస్తులు సంపాదించిన, అలాగే గొప్ప గొప్ప పేరు ఘనతలు సంపాదించిన, అలాగే తాను ఆశించినవి ఏదైనా కానీ ఈ సృష్టిలో అన్నీ సంపాదించిన
చివరికి అన్నీ సంపాదించి తన ప్రాణాన్ని కానీ కోల్పోతే అతనికి ఏమీ ప్రయోజనం అంటున్నాడు. అతను ప్రాణం కోల్పోయిన తర్వాత ఏమి అనుభవించగలడు? సంపాదించిన ఆస్తిపాస్తులు అనుభవించగలడా? అలాగే దక్కించుకున్న ఈ పేరు ఘనతలు వాటిని అనుభవించగలడా? లేకపోతే తన ఆశ తీరా కొన్నవి అనేకమైన ఇంకా ఎన్నెన్నో వస్తువులని అనుభవించగలడా అంటే అనుభవించలేడు. దేవుని యొక్క వాక్యం, అందుకే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఆ వాక్యం ద్వారా. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏమీ ప్రయోజనము అంటే, దేవుడు మానవును సృష్టించినప్పుడు ప్రయోజనకరమైనవి కొన్ని, ప్రయోజనం లేనివి కొన్ని. అంటే దేవుడు ప్రయోజనం లేని సృష్టించలేదు, కానీ ప్రయోజనం లేని సృష్టించిన వాడు ఇంకొకడు ఉన్నాడు. వాడి పేరే అపవాది లేక సాతానుడు, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి వాడి పేరు. కానీ దేవుడు సృష్టించినప్పుడు ప్రతి మానవునికి ప్రయోజనకరమైనయే సృష్టించాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున కొన్ని వందల దేశాలు ఉన్నాయి, వందల దేశాలు. ఈ వందల దేశాల్లో దాదాపు ఒక 12 దేశాలు నేను కూడా వెళ్ళాను. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి వారి యొక్క పోలికలు కానీ, వారి యొక్క ఆచారాలు కానీ, సంస్కృతి కానీ, అక్కడ ఉన్నటువంటి భాషా విధానాలు కానీ వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క పద్ధతి, రూల్స్, రెగ్యులేషన్స్ అనేది కొన్ని వేరుగా ఉంటాయి. కానీ అందరినీ మనం పిలిచేది ఏంటంటే మనుషుడనే అంటే మనుషులని. ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాల క్రిందట ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టిలో మానవుల యొక్క పాపులేషన్ ఎంత అని గవర్నమెంట్ అంటే యూనివర్సల్గా అన్ని దేశాల వాళ్ళు దాన్ని ఏ దేశంలో ఎంతమంది ఉన్నారు కౌంట్ చేస్తే ఇంచుమించు 750 కోట్ల మంది అని తేలింది. అంటే లెక్కల్లోకి వచ్చిన వారు. అయితే ఇప్పుడైతే నేను అనుకుంటున్నాను ఇంకొక 50 కోట్లు కలుపుదాం, లేకపోతే ఒక 100 కోట్లు కలుపుదాం. ఎందుకనంటే జనరేషన్ అనేది ఫాస్ట్గా విస్తరించిపోతూ ఉంది. ఈ 800 కోట్లు లేక 750 కోట్ల మంది, లేకపోతే ఇంకా పెచ్చుగా ఉన్నటువంటి ప్రజలందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే, నేను బ్రతికున్న దినాలలో ఏమి సంపాదించాలి, ఏమి సంపాదించకూడదు, దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, దేనికి ప్రాముఖ్యతనివ్వకూడదనే ఈ అంశము తెలుసుకున్నప్పుడే అతని జీవితం అనేది సార్థకమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియ దేని బిడ్డలారా, ఎన్నో దేశాలను తన యొక్క జ్ఞానముతో, వీరత్వముతో, తనకున్నటువంటి తెలివితేటలతో సంపాదించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒక మహావీరుడు, అతని పేరు ఇంకో పేరు కూడా ఉందండి, గ్రీకు వీరుడు అని. అతను దాదాపుగా నా ప్రియ దేని బిడ్డలారా ఇండియాను కూడా స్వాధీనపరుచుకున్నాడని ఒక చరిత్ర ఉంది. కొంతమంది కాదు, ఆ ఇండియాకు వచ్చిన తర్వాత కొంచెం భయపడ్డాడు అన్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ ప్రపంచంలో దాదాపుగా ఎన్నో దేశాలను ఆయన స్వాధీనపరుచుకున్నాడు. అర్థమైందా? సంపాదన, వెండి, బంగారాలు, అలాగే వజ్రాలు, రకరకాలైనటువంటి ప్రపంచంలో విలువైన అన్నీ కూడా సంపాదించిన తర్వాత తన యవ్వన కాలంలో నా ప్రియమైన బిడ్డల ఒక దోమ అనేది తనకి కుట్టడం వలన ఓ భయంకరమైన జబ్బు అనేది తన శరీరాన్ని ఆవరించినప్పుడు ప్రపంచంలో అనేక రకాలైనటువంటి పేరు ఘనతలు ఉన్నటువంటి డాక్టర్లందరినీ, అంటే వైద్యులను పిలిపించి వైద్యం చేయించుకున్నాడు. కానీ ఆ రోగము నుండి బయటపడటానికి అతనికి సాధ్యం కాలేదు. దినదినము ఆరోగ్యం క్షీణించిపోతుంది, మరణానికి దగ్గర అవుతున్నాడు. అతనికి అర్థమైపోయింది, ఇక నేను బ్రతకను, నా ముందు ఉంది ఒకటే దారి, అదే మరణదారి. ఈ మరణము నన్ను సమీపిస్తుంది. ఇన్ని దేశాలు సంపాదించాను, బంగారం, వెండి, వజ్రాలు, ఇంకా ఎన్నెన్నో విలువైనవి తూగే సంపదలను దక్కించుకున్నాను. రేపు నేను చనిపోతే ఈ దేశాలు ఏమైపోతాయి, నేను సంపాదించినదంతా ఎవరి పాలవుతుందని ఒకరోజు కూర్చొని ఆ మరణావస్థలో ఉన్న అతను కన్నీళ్ళు పెట్టి తనకు సమీపముగా తనకి విలువైనటువంటి కొంతమంది నాయకులను దగ్గరికి పిలిచి ఒక మాట అన్నాడు, దురదృష్టవశాత్తు నేను చనిపోతే ఇదిగో ఈ ప్రాంతాన్ని నువ్వు పరిపాలన చేయి, ఈ ప్రాంతాన్ని నువ్వు పరిపాలన చేయని అందరికీ రాజ్యాలను పంచిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు, నేను చనిపోయిన తర్వాత నా శవపేటికకు భుజముల దగ్గర 2 రంధ్రాలు పెట్టి నా చేతులు పారజాపుతూ
నేను ఎన్ని రకాలైన సంపదలు సంపాదించానో, అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, రత్నాలు కావచ్చు, నా సమాధి గార్డెన్ అంటే శ్మశాన ఆ స్థలము దాకా ఇవి చల్లుకుంటూ కేవలం డాక్టర్లు మాత్రమే మొయ్యాలి, ఇది ఒక్క సహాయం నాకు చేయండి మీరు, ఇదే నా కోరిక అన్నాడు. నిజంగా నా ప్రియదేని బిడ్డలారా, అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ మాటలు చెబుతున్నప్పుడు ఒక అతను అడిగాడు, ఏమనంటే, రాజా, సహజంగా చనిపోయిన వ్యక్తిని శవపేటికలో పెట్టి తీసుకెళ్తాం, దానికి ఏ రంధ్రాలు పెట్టరు, కానీ నువ్వు భుజముల దగ్గర ఎందుకు రంధ్రాలు పెట్టమంటున్నావు, ఎందుకు చేతులు పారజాపమంటున్నావు, దీంట్లో ఉన్నటువంటి ఆంతరాయం ఏంటో మేము తెలుసుకోవచ్చా అని అడిగాడు. అడిగినప్పుడు, ఏమి లేదురా, శక్తికి మించి ప్రయాసపడి నాకున్న జ్ఞానముతో, తెలివితో, నాకున్నటువంటి వీరత్వంతో, స్వరత్వంతో, ధీరత్వముతో ఎన్నో దేశాలను సంపాదించుకున్నాను, ఎన్నో ఆస్తులు సంపాదించాను, ప్రపంచంలో పేరుగాంచిన మహారాజులను కూడా నా కాళ్ళ కింద లొంగ తీసుకున్నాను. ఈ రోజున ఇన్ని సంపాదించిన నేను ఒట్టి చేతులతో వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ భూమి మీద ఎవడైనా ఒట్టి చేతులతోనే రావాలి, పోయేటప్పుడు ఒట్టి చేతులతోనే పోవాలి. ఇంత సంపాదించిన నాకు ఆత్మకు తృప్తి లేదు, నేను ఇక తర్వాత ఏమైపోతాను నాకు తెలియదు. ఇది పరిస్థితి. ఇంత సంపాదించినా ఇంకా ఏదో సంపాదించవలసి ఉన్నది, అది నేను గ్రహించలేకపోతున్నాను, అది నా మేధస్సుకు అర్థమో కావట్లేదు, అది తెలుసుకోలేకపోతే నేను బాధపడుతున్నాను. ప్రపంచానికి ఒక పాఠముగా ఇదిగో ఈ రీతిగా బెజ్జాలు పెట్టి, అంటే రంధ్రాలు పెట్టి నా చేతులు బయటికి పారజాపమన్నాను, దీంట్లో ఉన్నటువంటి అర్థం ఇదే నాయనా అన్నాడంట. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నా ప్రియదేని బిడ్డలారా, ఎంత వయసులో చనిపోయాడు? 33.5 సంవత్సరాలు, 33 ఆ 40 మధ్యలోనే చనిపోయింది. ఈ చిన్న వయసులో ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. ఈ రాత్రి మీకు నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే, ఏమి సంపాదించాలన్నది 3 విషయాలు, ఏమి సంపాదించకూడదన్నది 3 విషయాలు చెప్పి నేను సమయాన్ని ముగిస్తాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము సంపాదించవలసినదేంటి, మనం సంపాదించకూడనివేంటి అనే విషయాలు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనము సంపాదించవలసినది ఏంటి? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదివితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఇలా రాస్తున్నాడు. ఏమన్నా తెలుసా? క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును అన్నాడు. చూడండి నా ప్రియదేని బిడ్డలారా, మనం సంపాదించవలసింది ఏంటండి? సంపాదించవలసింది ఏంటంట? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు, ఇతను ఎవరండి? గొప్ప ఫిలాసఫీ. మీరు చూసి చదువుతున్నారు బైబిల్, కానీ అపోస్తలుడైన పౌలు అనేది ఈ వ్యక్తి చూడకుండా చదువుతాడంట. బైబిల్ గ్రంథాన్ని బైహార్ట్ చేసిన వ్యక్తి. అప్రియదేని బిడ్డలారా, పంచకాండాలని చూడకుండా చెప్పగలిగిన గొప్ప మేధస్సు కలిగిన వాడు. ఇంచుమించు 3 యూనివర్సిటీలలో పట్టభద్రుడైనటువంటి గొప్ప వేదాంతి. చివరికి తన మేధస్సుతో, తనకు కలిగిన జ్ఞానముతో చివరిగా చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, క్రీస్తును సంపాదించుకొని అంటాడు. ఎవరిని సంపాదించుకొని? క్రీస్తుని సంపాదించుకొని. ఎందుకు క్రీస్తుని సంపాదించుకోవాలి? క్రీస్తు కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరా? క్రీస్తు కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరు లేరా? క్రీస్తు కంటే పేరున్న వాళ్ళు ఎవరు లేరా అంటే ఉన్నారు. క్రీస్తునే ఎందుకు సంపాదించుకోవాలంటే, నా ప్రియదేని బిడ్డలారా, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసయ్యని ఎందుకు సంపాదించాలంటే, దేవుని యొక్క లేఖనములో రాయబడింది. ఏమని? ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టిలో ఇందాక చెప్పాను, ఎన్నో భాషలు కలిగిన వారు, ఎన్నో సాంప్రదాయాలు కలిగిన వారు, ఎన్నో రకాలైనటువంటి మతాలు కలిగిన వారు, ఎన్నో రకాలైనటువంటి సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు, దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు, లేడని చెప్పేవాళ్ళు, ఇట్లా రకరకాల ప్రజలు ఉన్నారు. ఇంతమందిని ఏం ఆవరించిందంటే పాపం ఆవరించింది. వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారంట.
ఈరోజు నా ప్రియ దేని బిడ్డలారా, నువ్వు పాపం చేశావు, నేను పాపం చేశాను, మన పూర్వీకులు పాపం చేశారు. నా ప్రియ దేని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఉన్నవారు పాపం చేశారు. అర్థమైంది? ఈ ప్రాంతానికి వేరు ప్రాంతాల్లో ఉన్నవారు పాపం చేశారు. ఇండియా ప్రజలు, చైనా ప్రజలు, ఎన్ని దేశాలు ఉన్నాయంటే అన్ని దేశాల్లో ఉన్న మనుషులు అందరూ ఏం చేశారంట? పాపము చేశారు. పాపము నా ప్రియదిన బిడ్డలారా 2 రకాలు. మళ్ళీ పాపం కూడా జన్మతః కర్మతః. జన్మతః కర్మతః. జన్మతః పాపం అంటే ఏంటి? కర్మతః పాపం అంటే ఏంటి? నా ప్రియదిన బిడ్డలారా, జన్మ పాపం అంటే తల్లిదండ్రులకు ఒక జబ్బు ఉందనుకోండి. ఈ మధ్య ఒక సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు. మా అమ్మకి మా నాన్నకి ఎయిడ్స్ ఉంది, వాళ్ళకు పుట్టిన నాకు కూడా అదే జబ్బు ఉంది. మా అమ్మకి మా నాన్నకి ఏముంది? ఎయిడ్స్ ఉంది, వారికి పుట్టిన నాకు కూడా అదే జబ్బు ఉంది. కారణం ఏంటి? నా ప్రియదిన బిడ్డారా, వారి యొక్క రక్తముతో పుట్టాడు, వారి యొక్క అవయవాలతో పుట్టాడు, వారి యొక్క కలయికలో పుట్టాడు కనుక వారిని సంక్రమించిన ఆ జబ్బు అనేది ఇదిగో ఈ అబ్బాయి కూడా నా ప్రియదిన బిడ్డలారా ఆవరించింది. ఆది మానవులైన అవ్వ ఆదాములు దేవుడు వద్దన్న పండును తిని పాపము తెచ్చారన్న సత్యం మనందరికీ తెలుసు. పాపము చేశారు. ఈ లోకానికి పాపము మొట్టమొదట ఎవరి ద్వారా వచ్చిందంటే అవ్వాదాములని చాలామంది అంటారు. కాదు, వీళ్ళందరికీ మించిన వాడు ఇంకొకడు ఉన్నాడు, సాతానుడు. మొట్టమొదట పాపం అనేది పుట్టింది వాడిలో. ఇప్పుడు కృష్ణా నది ఉంది, గోదావరి నది ఉంది, వీటికి పుట్టుక ఎక్కడ అంటే మహారాష్ట్ర అని చెప్తారు. అలాగే పాపానికి పుట్టుక ఎక్కడ? సాతానులో. యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడింది. పాపము వాడిలో పుట్టింది. వాడిలో పుట్టినప్పుడు ఏదెను తోటలో దేవుడు మొదటిగా ఆదామును, తర్వాత అవ్వని కలుగు చేసిన తర్వాత వారిని మోసం చేశాడు. మొట్టమొదటిగా అవ్వని, తర్వాత ఆదాముని. నా ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ దేవుని మాట వినకపోవటం వలన ఆజ్ఞ మీరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. ఈ పాపము వలన నా ప్రియదేని బిడ్డలారా, వీరు ఏదైనా తోటలోండి గెంటి వేయబడి దేవుడితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు, దేవుడిచ్చిన అమరత్వాన్ని కోల్పోయారు, దేవుడితో ఉన్నటువంటి ఆ మంచి అనుబంధాన్ని కోల్పోయారు, పరలోక రాజ్య దర్శనాన్ని కోల్పోయారు, ఆ నిరీక్షణ కోల్పోయారు. వారు బయటికి గెంటి వేయబడి మహిమను కోల్పోయి మట్టి ప్రజలుగా మార్చబడి మరణ శాసనానికి అర్హులుగా పాత్రులుగా తీర్చిదిద్దబడ్డారు. అందుకని నా ప్రియదేని బిడ్డలారా, ఆది మానవులైన అవ్వ ఆదాము ద్వారా కలిగిన ఈ ప్రపంచ జనరేషన్స్ మొత్తంలో ఏముందంటే జన్మ పాపం ఉంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ఏ కులస్థుడికైనా ఏ మతస్థుడికైనా ఈ బైబిల్ గ్రంథం సత్యవేద గ్రంథం, ఇది కాకుండా అనేక గ్రంథాలు ఉన్నాయి. ముస్లిమ్స్కి ఖురాన్, అలాగే హిందూస్కి ఋగ్వేదం, సామవేదం, అథర్వవేదం, అధర్వవేదం, ఇవి కాకుండా ఉపనిషత్తులు, ఇంకా రకరకాలైనటువంటి వారి సిద్ధాంతానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు చెబుతున్నా ఒకే ఒక్క మాట ఏంటంటే మానవుడు ఏమయ్యన్నాడు? పాపి. పాపి పాపి సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వలోకం పాపంతో నిండి ఉన్నది. ఈ పాపం పోవాలంటే కోళ్ళ రక్తం, గొడ్ల రక్తం, మేకల రక్తం, మనిషి రక్తం కాదు, సాక్షాత్తు ఆ పరమాత్ముని రక్తం అయి ఉండాలి. ఎందుకనంటే ఈ భూప్రపంచంలో ప్రతి మానవునిలో జన్మ పాపం అనేది నా ప్రియదిన బిడ్డలారా తప్పక ఉన్నది. కొంతమంది అంటారు, అయ్యా మేము చాలా నీతి నియమాలతో యథార్థంగా బ్రతుకుతున్నాం, మాలో ఏం పాపం ఉందంటే మీకు జన్మ పాపం లేదేమో, కర్మ పాపం లేదేమో. ఏ పాపం ఉంది మీకు? జన్మ పాపం తప్పక ఉంది. నేను పరిశుద్ధుడను, అర్థమైందా? నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను, నేను ఈ లోకంలో ఏ విధమైనటువంటి దోషము లేని వాడను అని ఎవడైనా చెప్పగలిగిన దమ్ము ఈ భూమి మీద ఎవడికి లేదండి. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ ఆల్ ఆర్ సిన్నర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అందరూ పాపులే. ఈ పాపము పోవాలంటే ఇప్పుడు ఎవరు కావాలో తెలుసా? పాపానికి విరుగుడు కలుగు చేసే దేవుడు కావాలి. దాని స్తోత్రం కలుగునగాక. 1 తిమోతికి రాసిన పత్రికలు ఏమనుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను. హల్లెలూయా. చప్పట్లు కొడతారా? కొట్టట్లా, హుషారు లేదు మీకు. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకు వచ్చాడండి యేసయ్య? ఎందుకు వచ్చాడు? మేము నా ప్రియదిన బిడ్డారు ఒకప్పుడు అన్యులం, మేము కూడా రకరకాలుగా చేసిన వాళ్ళమే, పూజలు పునస్కారాలని. నా ప్రియదిన బిడ్డ తెలియని రోజుల్లో అనేక రకాల వాగుళ్ళు వాగాం, చెత్త వాగుళ్ళని. ఈరోజు పశ్చాత్తాపడుతున్నాం. ఆ రోజు తెలియక మాట్లాడాం.
దాని స్తోత్రం. ఇట్లాగే ప్రార్థన జరుగుతుంటే పైనుండి అలాంటి బిల్డింగ్ మీద కూర్చొని సిగరెట్లు తాగి పొగుదేవాళ్ళు. ఈ పాస్టర్లకు పిచ్చి పట్టింది ఇదని తెలిసిన తర్వాత ఈరోజు బాధపడుతున్నాం. అయ్యో ఆ జ్ఞానంలో ప్రభువా తెలుసో తెలియకో చేసిన అదిగో ఆ మాటల దోషం, ఆ విచిత్రమైన ప్రవర్తన దోషం అనేది ఈరోజు క్షమించమని ప్రభు దగ్గర ఏడుస్తున్నాం అప్పుడప్పుడు. దేని స్తోత్రం. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డలారా, యేసుని ఎందుకు సంపాదించుకోవాలంటే జన్మతః పాపములో ఉన్న మానవునికి విరుగుడు యేసు రక్తం మాత్రమే. ఎందుకో తెలుసా? యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడు? పాపుల్ని రక్షించడానికి. ఈ మధ్య ఇంకొక పేరు పెట్టి పిలుస్తున్నారండి, యేసయ్య తెల్లలో దేవుడు అని. ఎవరు దేవుడు అంట? తెల్లలో దేవుడు. అసలు తెల్లలో ఎక్కడున్నారు? తెల్లలో ఎక్కడున్నారు చెప్పండి? తెల్లలో ఎక్కడుంటారు? బ్రిటిష్, ఇంగ్లాండ్. అక్కడ తెల్లలో. ఎర్రలు ఎక్కడున్నారు? అమెరికాలో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అంతా కుడితిలాగా అందరూ మిక్స్ అయిపోయారండి. తెల్లోలు అనగానే ఒకప్పుడు ఎవరంటే బ్రిటిష్, ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో ఉంటారు. నా ప్రియమైన బిడ్డలారా, ప్రపంచాన్ని అనేక ఖండాలుగా విభజించారు. అనేక ఖండాలుగా, ఆసియా ఖండం, అలాగే ఐరోపా ఖండం, అలాగే ఇంకా ఏంటి అమెరికా, ఆఫ్రికా, ఇట్లా ఖండాలుగా విభజించారు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ పుట్టాడయ్యా అంటే ఏమని చెప్తారు మీరు? ఆసియా ఖండంలోనే. మందే ఖండం చెప్పండి? ఆసియా ఖండమే. ఆయన తెల్లల దేవుడు అట్ట అవుతాడండి? పిచ్చి మాట కదా. తెల్లల దేవుడు అట్ట అవుతాడు? యేసు ప్రభువారు మన ఆసియా ఖండంలో పుట్టాడు. మనం ఎవరిమి? ఆసియా ఖండస్తులమే కదా. ఆయన ఆఫ్రికాలో పుట్ల, లేకపోతే అమెరికాలో పుట్ల, యూరోప్లో పుట్ల. ఆయన పుట్టింది ఎక్కడ? ఆసియా ఖండంలోనే. అట్టని వాళ్ళకి దేవుడు కాదా అంటే అందరికీ దేవుడు. ఎందుకంటే యేస్కేలు గ్రంథంలో రాయబడింది, అభిషక్తుడైన సృష్టికర్త నాభి అనే ప్రాంతంలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? నాభి అంటే ఏంటి? బొడ్డు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఆ రెఫరెన్స్లు అని చెప్పాలని నాకు సమయం చాలదు, అందుకని చెప్తున్నా. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నాభి ప్రాంతంలో సృష్టికర్త అయిన దేవాది దేవుడు పుట్టి సకల మానవులకు దాపరించిన ఈ పాపము నుండి విరుగుడు కలుగు చేయాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అందుకనే పౌలు బీఫ్గా మాట్లాడుతున్నాడు. పాపులను రక్షించుటకు లోకం అందరు నోటితో చెప్తారు ఒకసారి. పాపులను చెప్పాలి గట్టిగా. వై హీస్ కేమ్ ఇన్ ద వరల్డ్. ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు చెప్పండి? ఫర్ ద సిన్నర్స్. పాపుల కొరకే హీస్ కేమ్ ఇన్ ద వరల్డ్. ఎందుకు వచ్చాడంటే పాపుల నిమిత్తమే. ఒక కులం నిమిత్తం, మతం నిమిత్తం, దేశం నిమిత్తం, ప్రాంతం నిమిత్తం కాదు. అందరూ పాపం చేశారని వాక్యం చెప్తున్నా. ఈ వాక్యమే ఇప్పుడు చెప్తుంది, ఆయన పాపం నిమిత్తం భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు పాపమున్న ప్రతి మానవునికి యేసయ్య అవసరమా కాదా? ఇప్పుడు ఎవరు సంపాదించుకోవాలి యేసయ్యని? ఎవరు సంపాదించుకోవాలి? అందరూ. చెప్పండి, అందరూ క్రీస్తును సంపాదించుకోవాలి. పౌలు ఎవరండి? ఒక అన్ఎడ్యుకేషన్ పర్సన్ కాదండి. హీఈస్ గ్రేట్ ఫిలాసఫీ. గొప్ప సిద్ధాంతి, అన్ని ఎరిగినవాడు. పౌలుకున్న నాలెడ్జిని తెలుసుకోలేక పేతురు అంటాడు ఒక సందర్భంలో, మన సహోదరుడైన పౌలు రాసిన పత్రికలు అంత తేలిగ్గా సాధారణమైనటువంటి పామరులకు అర్థమో కావు అన్నాడు. అంటే ఎంత గొప్ప మేధావే చూడండి. ఆ గొప్ప మేధావి అంటున్నాడు, సకల లోకములో ఉన్న దేన్ని సంపాదించుకోవాలని నాకు లేదు. ఎవరైనా సంపాదించుకోవాలని? క్రీస్తును మాత్రం సంపాదించుకోవాలని. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తును మాత్రం సంపాదించుకోవాలని. ఈ రోజున యేసయ్యని ఎందుకు నమ్మారమ్మా మీరంటే, ఆ మధ్య మా అబ్బాయికి బాగలేదండి, యేసయ్య చర్చికి తీసుకెళ్తే బాగైందండి, అప్పటి నుండి చర్చికి వస్తున్నామండి. దేవుని స్తోత్రం. యేసయ్యని ఎందుకు నమ్ముకున్నారు మీరంటే, ఆ పాస్టర్ గారు ఎవరో మాకు దుప్పట్లో ఇస్తానన్నాడు, అందుకని అప్పటి నుండి చర్చికి వెళ్తున్నాం. అసలు ఉద్దేశం ఏంటి? దుప్పట్ల కోసమా? రోగాల కోసమా? ఏదన్నా ప్రలోభ పెడితే ప్రభు దగ్గరికి వస్తారా? ఈ మధ్య పాస్టర్లు కూడా బాగా దాపురించారు. మా చర్చికి వస్తే కేకులు ఇస్తాం, మా చర్చికి వస్తే సమాధి పెట్టిస్తాం, పిల్లలకు స్కూల్ బుక్స్ ఇస్తాం, ఇస్తాం. ఈ దౌర్భాగ్యమైన ప్రలోభాలు పెట్టి ఈరోజు క్రీస్తుని అవమానం చేస్తున్నారు. అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించడానికి. ఈ ప్రలోభ పెట్టగానే సమాజం ఏమని మాట్లాడుతుంది ఈ రోజున? ఇవన్నీ ప్రలోభ పెట్టి చాలామందిని మతం మార్చేస్తున్నారు. నిజంగా ఒక 20 years బిఫోర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చెప్పండి?
యేసయ్యని యేసయ్యగా నమ్మి దైవ సన్నిధికి వెళ్ళేవాళ్ళు. దాని స్తోత్రం కలుగును గాక. వాక్యం ఎరిగి, అంటే స్టార్టింగ్లో ఏదో రోగాలతోనో దయ్యాలు బట్టో లేకపోతే ఏదైనా సమస్యలతో వెళ్ళిన వారు నిదానంగా వాక్యం తెలుసుకొని సత్యములో స్థిరపడేవాళ్ళు. ఈ రోజున అది కాదు, అక్కడ పోతే ఆయన ఇస్తాడంట, ఇక్కడ పోతే ఈయన ఇస్తాడంట, అది ఇస్తాడంట, ఇది ఇస్తాడంట. వీటి కోసం కాదు మనం ప్రభువుని నమ్మింది, మన పాపము నిమిత్తం. హల్లెలూయా. యేసయ్యని నమ్ముకుంది ఎందుకయ్యా అంటే మన పాపాల నిమిత్తమే. అక్కడ వాక్యం చెప్తుంది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే, యోహాను పత్రికలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ రక్తం అండి? యేసు రక్తం. యేసు రక్తం అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, దోషము లేని రక్తం, అపరాధము లేని రక్తం. ప్రపంచములో నా ప్రియమైన బిడ్డలారా, ఎన్ని బ్లడ్ బ్యాంకులకు తిరిగినా, ఎన్ని బ్లడ్ టెస్ట్ చేసినా ఏదో ఒక సంథింగ్, కానీ యేసయ్యలో ఏం లేదండి. జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆ పవిత్రమైన రక్తము ద్వారా ప్రతి మానవుడు తన పాపానికి విరుగుడు కలుగు చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఈ పాపం బాగొట్టుకోవాలి, ఎందుకు ఈ పాపం నుండి ఈ ముక్తి చెందాలి అంటే, పాపమునకు జీతం మరణం. ఈ మాట పాటల్లో వింటాం, ప్రసంగాల్లో వింటాం. అప్పుడే దీన్ని బిడ్డలారా, పాపమునకు జీతం మరణం అంటే ఏ మరణం అనుకుంటున్నారు? మీకు ఒక విషయం చెప్పమంటారా? నేను ఒక చోట వాక్యం చెబుతూ ఏమని చెప్పారంటే, ఒక్కసారి పుట్టి 2 సార్లు చస్తావా, 2 సార్లు చచ్చి ఒకసారి పుడతావా? దాని స్తోత్రాలు చెప్పండి. మీకు అర్థమైందా? ఒక్కసారి పుట్టి 2 సార్లు చేస్తావా, తర్వాత 2 సార్లు చచ్చి, దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఏంటిది అర్థం కాలేదు మీకు కదా? నా ప్రియదిన బిడ్డ, 2 సార్లు అంటే ఒక్కసారి పుట్టి 2 సార్లు సావటం అంటే, ఒకటి దేహములో సావు, రెండోది ఆత్మకి సావు. దేహములో సావు పాట ఉంది కదా, మనిషి అయి పుట్టినవాడు మహాత్ముడైనా మట్టిలో కలవాలిరా అని. ఇది ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఒక సామెత ఉంది, పుట్టినవాడు గిట్టక తప్పదు అని. అది అందరికీ వర్తిస్తుంది, నీతిమంతులకైనా లేకపోతే మంచివారికైనా చెడ్డవారికైనా. ఇంకొక మరణం ఉందండి, అది తప్పించుకోవాలి. దానికోసం ఇప్పుడు నువ్వు చావాలి. ఎట్లా చావాలి? పాపంలో చావాలి. దాని స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక. నా ప్రియమైన బిడ్డలారా, 2వ మరణం ఉంది. ఇప్పుడు ఆ 2వ మరణం ఎవరికి సంప్రాప్తిస్తుందంటే, ఇది పాపం చేసిన వారికి. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం చదివితే అక్కడ రాయబడింది. త్వరగా చదువునానా? 21:8 చదువు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇక్కడ చూడండి, ఒక మరణమా 2 మరణాలా చెప్పండి? ఒకసారి పుట్టి 2 సార్లు చస్తావంటే ఇది అర్థం. ఒకసారి పుట్టి 2 సార్లు చస్తావా? దాని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఒకసారి పుట్టి 2 మరణాలు మన ముందు ఉన్నాయి. ఒక మరణం అందరూ మరణించాల్సిందే. ఒక ఏలియా అండ్ హనోక్, వీళ్ళిద్దరు తప్ప నా ప్రియమైన బిడ్డలారా, ఈ మరణం అనేది అందరి మీద పెత్తనం చేసింది, అందరి మీద పెత్తనం చేస్తుంది. ఈ రోజున పాపమునకు జీతం మరణం అంటే, ఇదిగో ఈ భౌతికమైన మరణం కాదు, ఆత్మకి మరొక రకమైన మరణం ఉంది. అది అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఒక దినాన మా పేరుచెర్ల ప్రాంతంలో కొంతమంది ఏదో చిన్న గొడవగాడ బాగా కొట్టుకున్నప్పుడు మేడుకొండూరు పోలీస్ స్టేషన్లో వేశారు. పోలీస్ స్టేషన్లో వేస్తే, అంటే కొట్టిన వారిని, తన్నులు తిన్న వాళ్ళని కూడా, ఆ తన్నులు తిన్న వాళ్ళ యొక్క గాయాలు చాలా భయంకరంగా ఉండి సావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. ఇట సస్తారా బ్రతుకుతారా అన్నట్టుగా తీసుకెళ్ళి సత్యనపల్లి పోలీస్ హాస్పిటల్ వేసారు, గవర్నమెంట్ హాస్పిటల్. వారు తెలిసిన వారు అని చెప్పి నేను చనిపోతారేమోనని నేను వారితో కూడా నా ప్రియమైన బిడ్డలారా ఏదో కొంచెం జాలిపడి వెళ్ళాను. రాత్రంతా ప్రార్థన చేశా. ప్రభువా, వీళ్ళలో చాలామంది రక్షణ పొందలేదు, కొంచెం తెలిసిన వాళ్ళని రాత్రి అంతా మోకాల నుంచి ప్రార్థన చేస్తున్నా. వేకుజా 3-4 గంటల సమయంలో సైరన్ కూసుకుంటూ నా ప్రియమైన బిడ్డలారా అంబులెన్స్ ఒకటి వచ్చింది.
అంబులెన్స్ ఒకటి వచ్చిందండి. అంబులెన్స్ రాగానే అంబులెన్స్లోండి ఒక సహోదరి ఎవరో పాపం భయంకరం కేకలేస్తుంది, దింపుతున్నారు. ఇంతకు నేను ఆ పక్క ఉంటే వాళ్ళని అడుగుతున్నారు, ఆ సైరను ఎందుకు వచ్చింది, దాంట్లోండి ఎవరిని దింపుతున్నారంటే ఒక సహోదరి ఎవరో ఏ కారణంతోనో ఒళ్ళంతా తగలబెట్టుకోవటం వలన శరీరం అంతా కాలిపోయింది. ఆ బాధ తట్టుకోలేక కేకలేస్తుందని ఒకళ్ళు నాకు సమాధానం ఇచ్చారు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఎట్టయినా బిడ్డను బ్రతికించయ్యా, ఎట్టయినా బిడ్డను బ్రతికించి బాగు చేయ అని ప్రార్థన చేస్తున్నాను. ఈలోపు 10 నిమిషాల కేకలేసి చచ్చిపోయిందండి. చచ్చిపోయిన తర్వాత ఎందుకు చచ్చిపోయిందంటే ఆమె వేసుకున్న చిలుకు జాకెట్ అనేది ఈ కిరసనాలో మొత్తానికి పెట్రోల్ పోసుకోవటం వల్ల ఈ సిలుగు జాకెట్ కదా బాగా ఒక ముద్దలాగా మారిపోయి చర్మం తతక్కపోయింది. ఈ డాక్టర్ల పాపం వాళ్ళ స్వాయశక్తుల మేరకు ఆ మత్తు బొత్తు వేశారు, కానీ మత్తు కూడా ఆమెకి ఎక్కల. ఆ పీగుతున్నప్పుడు తోలు లేచి వస్తుందంట. ఆ బాధ తట్టుకోలేక అల్లాడిపోతుంది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, ఒక్క 10 నిమిషాలు బాధ వేదనకే ఆమె అంత అల్లాడిపోతూ ప్రాణం విడిచింది కదా, రేపు అనేక మంది పాపుల అగ్నిగుండములో యుగాలు తరతరాలు ఇంతకంటే ఘోరమైన వేదనను అనుభవించబోతున్నారు. నువ్వు ఎన్ని ప్రాంతాలకు వాక్యం చెప్తావు, ఎంతమందికి సువార్త చెప్తావు అని దేవుడు నన్ను ప్రశ్నించాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మందికి సువార్త భారం కావాలి. ఈ రోజున అనేక మందికి ఈ సువార్త భారం కావాలి. ఎందుకనంటే ఇలా చూసిన వ్యక్తులను రేపు చూడలేకపోతున్నాం. ఇలా చూసిన వ్యక్తులు మాయమైపోతున్నారండి. ఎందుకని? మరణం అనేది అందరి మీద దాడి చేస్తూ ఉంది. నా ప్రియమైన బిడ్డలారా, మరణించక ముందే నీవు పాపివని తెలుసుకొని, నీ పాపానికి విరుగుడు యేసు రక్తమని తెలుసుకొని, యేసైని సంపాదించుకోవటం వలన నీ పాపానికి విముక్తి కలుగుతుందని తెలుసుకొని, నీవు ఒకవేళ ప్రాణం కోల్పోయినా ఇబ్బంది లేదు. ఆ రెండవ మరణం అనబడుతున్న ఆ నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి చేరతావు. ఒకవేళ అలా కాకుండా విచ్చలవిడిగా నా ఇష్టం, నా శరీరం, నా జీవితం, నాది అనుకొని ఎప్పుడో ఒక దినాన బుడగ పగిలిపోయినట్టు, కొండ పగిలిపోయినట్టు, కోడిగుడ్డు పగిలిపోయినట్టు, ఎండిన ఆకు రాలినట్టుగా రాలిపోతావు చూడు. ఆ రోజు పాపంలోనే పాపంలోనే చనిపోయావనుకో, ఇక అది నేను వర్ణించకూడదు. దేని స్తోత్రం కలుగునగాక. బ్రతికి ఉన్నప్పుడు నువ్వు పాపివని గుర్తించాలి. ఎందుకంటే సత్యవేద గ్రంథమైన బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. జన్మ పాపం. రెండోది కర్మ పాపం అంటే ఏంటి? అనుదినము మనం చేసే తప్పుల్ని కర్మ పాపము అంటారు. అబద్ధాలు, దొంగతనం, వ్యభిచారం, చేయకూడని అన్యాయమైన క్రియలు, ఇట్లాంటి అన్నిటినీ దీన్ని ఏమంటారంటే కర్మ పాపం. నా ప్రియమైన బిడ్డలారా, కర్మ సిద్ధాంతంలో ఒక చిన్న లాజిక్ చెప్తారు. వాళ్ళు ఏమని అంటారంటే, ఆవుల్ని దూడలను తీసుకొచ్చినప్పుడు వాటికి పుట్టిన దూడల్ని లైన్గా మీరు కట్టేయండి, దేనికి పుట్టిన దూడ దాని దగ్గరికి వెళ్ళిద్ది. అలాగే కర్మ సిద్ధాంతంలో ఏమని చెప్తారు, మనిషి కర్మ పాపం చేస్తే అది ఏదో ఒక విధముగా పోయిద్ది, ఏదో ఒక విధంగా అది నాకు సంప్రాప్తించదని చాలామంది మనుషులు భ్రమపడుతున్నారు. కానీ ఈ దూడ తన కన్నతల్లి దగ్గరికి వెళ్ళినట్టుగా ఎవడు చేసిన పాపం వాడి దగ్గరికే వచ్చిద్ది. దానికి ఖచ్చితంగా వాడు ఏం పొందాలి? శిక్ష పొందాల్సిందే అని చెబుతుంది కర్మ సిద్ధాంతం. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏది విత్తుతావో అది కొయ్యక తప్పదు. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెరపకురా చెడేవు. ఒక సామెత, చెరపకురా చెడేవు. బైబిల్ చెప్తుంది, ఏది ఎత్తుతావో అది కోస్తావు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? నువ్వు చేసే కర్మ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలైన నిన్నది వెంటాడుతూనే ఉంటుందని. నా ప్రియమైన బిడ్డలారా, మానవుడు భూమి మీద పుట్టినప్పుడు సంపాదించుకోవలసిన ఒకే ఒక్క గొప్ప విషయం ఏంటంటే, పాపము నుండి విడుదల పొందే మార్గమును, పాపము నుండి విడుదల చేసే ఆ దైవాన్ని తెలుసుకోవాలి. తన స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభువారు పాపం నుండి శుద్ధి కలుగు చేస్తాడు, పాపానికి విరుగుడు ఆయనని మనం చెప్తున్నాం. వాక్యం చెప్తుంది తెలుసా మీకు? యేసయ్య ఒక సందర్భంలో అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రపంచానికి సవాలేస్తే ఎవడూ నిరూపించలేకపోయాడు. ఇప్పటికీ
ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతున్నారు, కానీ లాజికల్ బేస్తో ఎవడో నిరూపించలేకపోతున్నాడు. ఎందుకనంటే ఆయన జన్మతః పరిశుద్ధుడే, కర్మతః పరిశుద్ధుడే, ఆయనలో ఏ పాపము లేదు. నేను స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ కులస్థుడివైనా, మతస్థుడివైనా, ఏ ప్రాంతం వాడవైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, యవనస్తులైనా, ఎవరైనా సరే, మీరు పాపులను గ్రహించి పాపములను విరుగుడు కలుగు చేసే యేసయ్య యొద్దకు వస్తే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి వలన ఇంత గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు మనం పుట్టిన రోజుకి ఒక చరిత్ర ఉంది తెలుసా మనకి. ఇప్పుడు నేను ఎప్పుడు పుట్టానంటే నాకు ఒక డేట్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు పుట్టారంటే మీకు ఒక డేట్ ఉంటుంది. మాలో మా పుట్టిన డేట్ మాకు తెలుసు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. అయ్యా మా పుట్టిన డేట్ మాకు తెలుసు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. పుట్టిన డేట్ అనేది ఎక్కడి నుండి లెక్కించబడింది చెప్పండి? ఎక్కడి నుండి లెక్కించబడింది? యేసు ప్రభువారు పుట్టిన దగ్గర నుండి లెక్కించబడింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, బిఫోర్ BC, బిఫోర్ క్రైస్ట్, ఏడి, అన్నో డొమిన్. అంటే క్రీస్తు రాజ్యము, అంటే క్రీస్తు రాజ్యం యేసయ్య పుట్టిన తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి నా ప్రియదిని బిడ్డారా, మహాప్రభువులందరూ కూడా ఏడి అనే ఒక పదానికి ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చారంటే యేసు ప్రభువారి గురించి ఆ దినము నుండి ఇదంతా ప్రభు రాజ్యముగా ఉండునుగా కానీ ఆ పేరు పెట్టారు. ప్రపంచంలో కొంతమంది మేధావులు ఒక వ్యక్తిని శకపురుషునిగా నియమించాలని కొంతమంది మేధావులు కూర్చున్నప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేశారు. శకపురుషునిగా ఎవరినన్నా నియమిద్దాం, అది ఎవరంటే వాళ్ళ అభిప్రాయంతో కాదు, అందరం కూర్చొని వారు పుట్టినదే మొదలుకొని చనిపోయేంత వరకు వారి యొక్క జీవన శైలి, వారి క్యారెక్టర్, వారి యొక్క వ్యవహారాలు, వారిలో ఏమైనా మంచి చెడులు ఉంటే పరిశోధన చేసి చివరిలో నియమిద్దామని పరిశోధన చేసి చివరిలో యేసయ్యని నియమించారు. ఆ నలుగురు ఎవరెవరయ్యా అంటే నా ప్రియమైన బిడ్డలారా, ఒకటి అలెగ్జాండర్ ది గ్రేట్, తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు, 2, మూడవది సీజర్, 4వది నా ప్రియమైన బిడ్డలారా, 4వ వ్యక్తి పేరేం పేరంటే ఫరో కాదండి, నీరో చక్రవర్తి. ఈ నలుగురు విషయాలలో అంటే కొంతమంది ఏమని చెప్తున్నారంటే నీరో కాదు, గౌతమ్ బుద్ధుడిని కూడా తీసుకున్నారని చెప్తున్నారు. ఓకే, అయి ఉండొచ్చు. అయితే వీరి యొక్క పుట్టినది మొదలుకొని యవన ప్రాయంగానే చనిపోయేంత వరకు వారి జీవితాలను పరిశోధిస్తే అక్కడ ఇక్కడ కాస్త మరకలు కనపడ్డాయి. కానీ యేసయ్య చరిత్ర పరిశోధన చేస్తే పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఎక్కడ ఇంత మరక కూడా కనపడలేదు. అందుకని అప్పుడు ప్రపంచ దేశాలు అంగీకరించి ఈయనెవరో యేసు ప్రభువారు, ఈయన చరిత్ర మాత్రం బాగుంది, ఈయనలో ఏ పాపము కనపడలేదని శకపురుషునిగా ఎవరు నియమించారు? యేసయ్యని నియమించారు. అంత గొప్ప చరిత్ర యేసయ్యకుంది. గట్టిగా చెప్పండి. ఏదైనా రాయాలంటే ఏమంటారు చెప్పండి? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఎందుకు పెడుతున్నారు? BC AD అని. నా ప్రియదిని బిడ్డారా, క్రీస్తుకు ముందున్న కాలాన్ని బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వము, యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఏడి, అన్నో డొమిని అంటే ప్రభు రాజ్యముగా పిలిచారు. ఈ రోజున చాలామంది ఆ యేసయ్య పుట్టలేదు, యేసయ్య దేవుడు కాదు, ఆ యేసయ్య మన దేవుడు కాదని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అయినా నువ్వు ఒప్పుకోవాల్సిందే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి కొంతమంది యేసయ్యని తీసుకొచ్చి కొన్ని కులాలకు ఆపాదిస్తున్నారు. అదిగా వాళ్ళే 2, 3 పదాలు కలుగుతాయి ఆ కులస్తులకని. ఎవరు చెప్పారు? వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అలాగే అపొస్తలుల కార్యాలు ఏం చెప్తుంది? యేసుక్రీస్తు అందరికి ప్రభు, జీసస్ క్రైస్ట్ ఈజ్ అందరికి ప్రభు, అందరికి ఆయన లార్డ్, అందరికి ప్రభువే. నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువాన్ని నువ్వు సంపాదించుకోకపోతే ఈ రాత్రి యేసయ్యని సంపాదించుకో. ఆయన నమ్మిన వారికి ఆయన ఏమిస్తున్నాడంటే మొట్టమొదటిగా శాంతి సమాధానం ఇస్తున్నాడు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. శాంతి సమాధానం ఇస్తున్నాడు. ఆయన నమ్మిన వారికి స్వస్థతనిస్తున్నాడు. ఆయన నమ్మిన వారికి విడుదలనిస్తున్నాడు. ఆయన నమ్మిన వారి జీవితంలో గొప్ప వెలుగును కలుగు చేస్తున్నాడు. పాపపు చీకటిని తొలగిస్తున్నాడు. ఆయన నమ్మిన వారి జీవితంలో గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ కలుగు చేస్తున్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, యేసయ్యని సంపాదించుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. యేసయ్యని సంపాదించుకుంటే నీ జీవితం ఏమవుతుందంటే ధన్యకరంగా మారుతూ ఉంది. అందుకని మొట్టమొదటిగా ఎవరిని సంపాదించుకోవాలి? ఏ క్రీస్తుని సంపాదించుకోవాలి. గట్టిగా చెప్పండి
హల్లెలూయా. రెండవది నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం చదవండి త్వరగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండవది ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. రెండవది ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వాక్యం. కాగా నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకునవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే. హలో చెప్పండి. మొట్టమొదటిగా ఏం సంపాదించుకోవాలంట? మీరు గట్టిగా చెబితే తొందరగా ముగిస్తా. హలో చెప్పండి. ఏం సంపాదించుకోవాలండి? క్రీస్తును సంపాదించుకోవాలి. రెండవది భాగ్యమును సంపాదించుకోవాలంట. ఏంటిది భాగ్యం? నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో చాలా ఉన్నాయండి భాగ్యాల గురించి, చాలా ఉన్నాయి. అర్థమైంది. ప్రసంగి గ్రంథం 5:18 కష్టార్జితము అనుభవించుచు సుఖముగా సంతోషంగా ఉండటం అదొక భాగ్యం అని వాక్యం చెప్తుంది. ఈ రోజున చాలామంది సంపాదిస్తున్నారు కానీ మనశ్శాంతి లేదండి, నెమ్మది లేదండి, నా భార్యకి నాకు గిట్టట్లేదండి, రోజు కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నామండి, మా వలన పిల్లలు బాధపడుతున్నారండి అని చాలామంది వాపోతున్నారు. నిజమే కదా? పాపం అది తప్పు మీది కాదుగా, మీ గొడవలు పెట్టి ఆ సాతానుడిది. అర్థమైందా? మిమ్మల్ని గందరగోళం చేసే అపవాదిది. మీ తప్పు ఎందుకైందండి? సర్వలోకానికి సమాధానం ఇవ్వటానికి వచ్చింది కూడా యేసయ్యే. తన స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగునుగాక. అక్కడ వాక్యం ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది అక్కడ? మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము సంపాదించుకోవాలంటే ఇదిగో నా ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి క్షేమముగా ఉండి సమాధానముగా ఉండి అన్నపానములు పుచ్చుకొనొచ్చు హ్యాపీగా బ్రతకడమే మన భాషలో చెప్పాలంటే. కానీ అది ఈ రోజున మనుషులకు సాధ్యమవుతుందా? చెప్పండి. మనుషులకు సాధ్యమవుతుందా? మేము హ్యాపీగా ఉన్నామన్న వాళ్ళు ఎంతమంది? ఒక సహోదరుడు నాకు బాగా తెలుసు. ఆయన ఫుల్లు మందు తాగి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు వందనాలండి అన్నాడు. నేను అన్నాను, తాగావా అన్న. తాగానయ్యా అన్నాడు. ఎందుకు తాగావు? నువ్వు మంచోడివే కదా, ఈ త్రాగుడనే ఈ గుడిసేటి గుణం ఎప్పుడు అలవాటు అయింది నీకు, అది ఇదేనంటే అతను చెప్పాడు, ఏం చేద్దామండి, మనశ్శాంతి లేక, భార్య మాట వినదో, పిల్లల మాట వినరు, మా ఇంట్లో ఎవరి దారి వారిదే, ఎవరి ఇష్టాలు వాళ్ళయ్యే, ఇల్లంతా గందరగోళంగా ఉంది. అవన్నీ ఆలోచించి మైండ్ ఈటెక్కి సాయంత్రం కల్లా ఏం చేస్తున్నాను, కాస్త మందు తాగుతున్నానండి అన్నాడు. నేను అన్నాను, మందు తాగితే ఎంతసేపు ఉంటుంది నీకు నెమ్మది, ఎంతసేపు ఉంటుంది ఆ ప్రశాంతత అంటే? మత్తున్నంతసేపు అండి, ఆ మత్తు దిగిన తర్వాత మళ్ళీ మామూలే. దాని స్తోత్రం కలుగును గాక. మత్తు దిగిన తర్వాత మళ్ళీ మామూలే. సినిమా చూసేవాడికి ఆనందం ఎంతసేపు అంటే ఆ సినిమా చూసినంతసేపే. మందు తాగేవాడికి ఎంతసేపు ఆనందం అంటే ఆ మందులో అంటే ఆ మత్తులో ఉన్నంత వరకే. తినేవాడికి ఎంతసేపు ఆనందం అంటే తిన్నవరకే. అర్థమైంది? కొనేవాడికి ఎంతవరకు ఆనందం అంటే ఆ కొన్నవరకే. కానీ యేసయ్య అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. లోకం ఇచ్చినట్టు కాదు అంటాడు. ఎవరు ఇచ్చినట్టు కాదు? లోకం ఇచ్చినట్టు కాదు. చిన్న వయసులో నేను నా ప్రియమైన బిడ్డలారా, నాకు అమ్మ నాన్న చనిపోవటం వల్ల నాకు ఏ దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు. ఎప్పుడెప్పుడు చనిపోతే బాగుండు, ఆ పోయే వాళ్ళు మమ్మల్ని కూడా తీసుకెళ్తే ఎంత బాగుండని ఎన్నోసార్లు ఏడ్చి ఎన్నోసార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనశ్శాంతి లేక. ఎందుకని ఎంతమంది దగ్గర దాసోహం చేస్తాం, ఎంతమంది మా మీద పెత్తనాలు చేస్తారు. ఎందుకని అమ్మానాలు లేరు. నా ప్రియమైన బిడ్డలారా, 8 ఏండ్లప్పుడు అమ్మాయి యాక్సిడెంట్లో చచ్చిపోయింది. 13 ఏండ్లప్పుడు నాన్నకే స్ట్రోక్ వచ్చి ఆయన పోయాడు. ఇక మా జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఎంతో దయనీయమైన మా పరిస్థితులుగా మార్చబడ్డాయి. ఈరోజు నా ప్రియ యవనస్తులారా, పిల్లలారా, మీ అందరికీ దయచేసి ఒక విన్నపం కోరుకుంటున్నా, తల్లిదండ్రులను ఎప్పుడు బాధ పెట్టమాకండి. పోయిన నాకు తెలుసు తల్లిదండ్రుల విలువ. దేవుని స్తోత్రం కలుగునగాక. బ్రతికున్నప్పుడు వాళ్ళని బాధ పెట్టమాకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి, వాళ్ళ మాటకు లోబడండి, చక్కగా వారు చెప్పింది వినండి. ఈ మధ్య ఒక కొత్త రకమైన ఫ్యాషన్ వచ్చింది, అర్థమైందా?
చిన్నప్పుడు కని పెంచి 1, 2 తుడిచి 9 మాసాలు గర్భంలో మోసి ఎంతో కష్టపడి చదివించి ఈ రోజున ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత కొంతమందికి తల్లిదండ్రులు గుర్తురాట్లా. ఎవరు గుర్తు వస్తున్నారు? ఇష్టపడ్డ అబ్బాయి గుర్తు వస్తున్నాడు, ఇష్టపడ్డ అమ్మాయి గుర్తు వస్తుంది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. అవునా కదా చెప్పండి? అమ్మ ఆ అబ్బాయి వద్దులేమ్మా, ఈ అబ్బాయిని చేసుకోమ్మా, వాళ్ళ ఫ్యామిలీ అట్ట అంటున్నా ఇట్ట అంటున్నా. కాదు, నాకు వాడే కావాలి. అన్నం తింటున్నా వాడే కనపడుతున్నాడు ప్లేట్లో. దేవుని స్తోత్రం. పుస్తకాల్లో చదువుతున్నా సరే అమ్మాయి కనపడుతుంది. ఆ మధ్య నన్ను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పిలిస్తే ఆడ ప్రార్థన చేసి వస్తున్నప్పుడు ఇలాంటి బజార్ ఒకటి ఉందండి. ఆ బజార్లో నిలబెట్టి, అన్నయ్య నీకు దండం పెడతా అన్నయ్య, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఒక్క చిన్న పని చేయాలంటే. ఏంటి ఆ పని అన్న? మా అబ్బాయి 8 రోజులైంది ఇల్లు ఎక్కి, అంటే మిద్ది మీదకి ఎక్కి దిగమంటే దిగట్లా. ఇంతకు ఏమైంది వాడికి అన్న? వాడికి ఏమైందో ఏంటంటే పిచ్చి పట్టిందా ఏందన్న? పిచ్చి కాదు అన్నయ్య, వాడు బీటెక్ దాకా చదివాడు అది ఇది అన్నాడు. ఇంతకు ఏంటి పిచ్చి అని అంటే వాళ్ళ నాన్న పాపం చెప్పకనే చెప్పేశాడు. ఏం లేదయ్యా, ఎదురింట్లో ఒక అమ్మాయి టైలరింగ్ పని చేస్తుంది, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఈడేం బీటెక్ చదివాడు, ఆ అమ్మాయి పొట్టకోతే మాకు అక్షరం మొక్క కూడా లేదు, దాన్నే చేసుకుంటాను అంటున్నాడు. అయ్యా మా తల రాతయ్యా అంటున్నాడు. ఇంతకు వాడి పేరేం పేరు అంటే యేసుబాబు అని చెప్పాడు. ఏం పేరు చెప్పండి? యేసుబాబు అంట. యేసుబాబు. నేను పైకి వెళ్ళి వాడిని దింపుదాం అనుకున్నాను, కానీ చాలా రకాల పిచ్చిల్ని ప్రార్థన చేసి బాగు చేశా. ఈ పిచ్చిని మాత్రం బాగు చేయలేము, ఎందుకంటే ఈ పిచ్చి తొందరగా కుదరదు. ఇది దాని స్తోత్రం కలుగునగాక. అర్థమైందా? ఎందుకనంటే ఏ పిచ్చి అయినా బాదు, కానీ ఈ పిచ్చి బాదు. ఇది పిచ్చి పట్టకుండానే ఉండాలా. ఈ పిచ్చి పట్టిందా ఏకంతే నువ్వు నేను కన్న తల్లిదండ్రులు గుర్తురారు, ఇంకెవ్వరు గుర్తురారు. అందుకని యవనస్తులారా, మీకు అందరికీ ఆ పిచ్చి పోవునుగాక యేసునామంలో. చేతులెత్తి చెప్పండి గట్టిగా. ఈ మధ్య ఈ పిచ్చి ఎక్కువైపోయింది. అందుకని తల్లిదండ్రులు బాధ పెట్టొద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితాల్లో ఇలాంటివి జరుగుతూ అనేక మంది జీవితాలు దైనంగా మార్చబడుతున్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానికి లోబడి సంపూర్ణంగా మీరు ఉన్నంతకాలం వాళ్ళని హ్యాపీగా ఉంచండి. దేవుడు అలాంటి కృపతో మిమ్మల్ని నింపాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే ఏదో ఒక శోధన, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు తినేటప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకేడ ప్రశాంతంగా ఉంటాడు? ప్రశాంతంగా ఉంటాడండి? నెమ్మది లేదు. రకరకాలైనటువంటి బాధలతో ఇబ్బందులతో ఉంటున్నాడు. ఈ రాత్రి మీ అందరికీ చెప్తున్నాను, నా యేసయ్యే సమాధానాధిపతి. హల్లెలూయా. నా యేసయ్య మీకు విశ్రాంతిని ఇస్తాడు. నా యేసయ్య మీకు విడుదలను ఇస్తాడు. నా యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకని యేసయ్య యొద్దకు రావాలి. భాగ్యం అనగా ఒకటి సుఖ సంతోషాలతో జీవించడమే. ఆ సుఖ సంతోషాలు కూడా ప్రభు దగ్గరే ఉండేది. రెండోది భాగ్యం ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చదివితే అక్కడ రాయబడింది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిస్తాను. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో ఉండటం, ఎంతమంది దైవ సన్నిధికి వెళ్తారు? చేతులు ఎత్తండి. అది భాగ్యము. హల్లెలూయా. దైవ సన్నిధిలో ఉండటం భాగ్యం అండి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందిని బలవంతంగా దైవ సన్నిధికి తీసుకొస్తాం, కానీ కొంచెం వారి మనసును స్థిరపరచలేం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడో ఒకసారి ఏ జనవరికో ఏ క్రిస్మస్కో ఏదన్నా మురుకుబళ్ళప్పుడు ఎవరో పిలిస్తే అప్పుడు వస్తారు సన్నిధికి. అసలు భాగ్యం అంటే ఏంటండి? మనం భాగ్యం సంపాదించాలంటే సుఖ సంతోషాలతో బ్రతకటం ఒకటైతే, రెండోది ఆయన సన్నిధిలో నిలబడటం కూడా భాగ్యమే. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో ఎంతమంది అయితే నిలబడ్డారో అందరూ గొప్ప భాగ్యాన్ని పొందినట్టే. దైవ సన్నిధికి వెళ్ళటం అంటే చాలామందికి ఆచామాష అనిపిస్తుంది. నా తండ్రి ఆకర్షించినదే ఎవడు నా యొద్దకి రాలేడు. ఈరోజు దైవ సన్నిధికి వెళ్తున్నారంటే నా ప్రభు మీ అందరిని ఏం చేశాడు? ఆకర్షించాడు. మీకు జ్ఞానం లేకపోయినా, మీకు తెలివి లేకపోయినా, చదువు లేకపోయినా, మీరు గొప్ప ధనవంతులు కాకపోయినా,
ఆ ప్రభు ప్రేమ కృప మీ అందరినీ ఆయన సన్నిధికి పిలుస్తుంది. ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యముని ఇస్తుంది. ఇంతకంటే గొప్ప భాగ్యం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ సన్నిధికి మానుకోమాకండి, దైవ సన్నిధిని విడిచిపెట్టమాకండి, దైవ సన్నిధిని కోల్పోమాకండి. అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నచ్చినప్పుడు వస్తారు మందిరాలకి. ఆ మధ్య ఒక సహోదరుడు పాడుతున్నాడు, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఇష్టం వచ్చినప్పుడు రావటం, కష్టం వచ్చినప్పుడు మానుకోవటం ఏంటండి? అంటే భాగ్యాన్ని కోల్పోతున్నారు చాలామంది. ఒక ఆదివారం వస్తే రెండో ఆదివారం, అన్నయ్య నిన్న ఆదివారం మా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాను అన్నయ్య, భాగ్యం కోల్పోయినట్టేగా. చెప్పండి. మొన్న ఆదివారం ఎక్కడ పోయామంటే అల్లదిగో పెళ్లి చూపులకి వెళ్ళాను అన్నయ్య, ఏదో చెప్తారు. ఇక దైవ వాక్యం ఏం చెప్తుందంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానకూడదంట. కొందరు మానుకొనుచున్నట్టుగా నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు. శ్రేష్టం అంటే భాగ్యం. అది ఆ భాగ్యము లభ్యమైన ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సన్నిధికి వెళ్ళటం మానుకోమాకండి. దేవుడు మానవునికి ఇచ్చింది 6 దినాలే. 7వ దినాన తప్పక ఆయన సన్నిధిలో మనము నిలబడవలసినదే. అది గొప్ప భాగ్యం అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అందుకని మనము భాగ్యమును సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంపాదించుకోకుండా నా ప్రియమైన బిడ్డలారా, మనం విడిచిపెట్టవలసిన కొన్ని ఉన్నాయి. సంపాదించుకోకుండా, ఎందుకంటే సమయం లేదు. కొన్ని విషయాలు చెప్పాను మీకు, అవి కూడా కొన్ని చెప్తాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ రోజున సాతానుడు వేటి కొరకు ఎంపర్లాడేటట్టు చేస్తున్నాడు, ఏటి కొరకు ఎంపర్లాడేటట్టు చేస్తున్నాడు మానవుని. అది ఎంత మోసమో తెలుసా? ఈవెన్ క్రిస్టియన్స్ కూడా మోసపోతున్నారు ఇట్లాంటి విషయాల్లో. ఎలీషా దైవజనుడు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఎలీషా దైవజనుడు ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. అతనికి శిష్యుడు ఒక అతను ఉన్నాడు, తెలుసా మీకు? ఏం పేరండి? గెహాజీ. అమ్మా గెహాజీ. తల్లిగారి బాగా నాలెడ్జ్ ఉంది, బైబిల్ నాలెడ్జీ. గట్టికి వెళ్ళి చెప్పండి. ఆ కాలపోలకు ఉంది అటైతే నాలెడ్జీ. ఈరోజు అంత ఫ్యాషన్ అనమాట. నేను అన్నాను, అమ్మ పలానా వాక్యం ఎక్కడ ఉంది ఒకసారి చదివి వినిపించండి. నేను బైబిల్ పట్టుకొని రావడమే అన్నయ్య, నేను బైబిల్ అస్సలు చదవను. దాని స్తోత్రం. కానీ ఆ రోజు నిజంగా నా బిడ్డలారా, పెద్దవాళ్ళకి బైబిల్ చదివే జ్ఞానము, ఆ జ్ఞాపక శక్తి కూడా చూడండి. దాని స్తోత్రం కలుగునుగాక. చెప్పకముందు ఎమ్మడే చెప్పేసింది. ఏం పేరు? గెహాజీ. హల్లెలూయా. నా ప్రియ బిడ్డలారా, గెహాజీ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఎలీషా దగ్గరికి నయమాన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, కుష్ఠరోగి. అతను ఎవరండి? సిరియా దేశపు రాజు క్రింద సైన్యాధిపతి. నేను స్తోత్రం కలుగునుగాక. అంటే సైన్య అధ్యక్షుడు అనుకోండి. అతనికి అన్నీ బాగానే ఉన్నాయి. మహాదేవుడే ఆయన ద్వారా గొప్ప విజయాలు కలుగు చేశాడు. తీరా చూస్తే అతనికి ఏమని చెప్పండి? కుష్ఠరోగం అంట. ఈ కుష్ఠరోగం నా ప్రియమైన బిడ్డలారా, అనేక రకాలైన వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఏమాత్రం అతనికి ఆ కుష్ఠరోగం నుండి స్వస్థత కలగలేదు, శుద్ధి కలగలేదు. ఒక దినాన అతని ఇంటిలో ఉన్న ఒక చిన్నది తన యజమానురాలకు చెప్పింది, అమ్మ ప్రతిరోజు మీరు ఉదయాన్నే లేచి అయ్యగారికి ఆ పుండ్లన్నీ కడుగుతున్నారు, ఆ దుర్గంధాన్ని భరిస్తున్నారు. ఈ కుష్ఠు రోగానికి విరుగుడుగా మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఒక్కసారి ఈయన అక్కడికి కానీ వెళ్తే ఆయన ప్రభు పేరట ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా ఈయనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది అని చెప్పగానే నా ప్రియదిన బిడ్డలారా, పనిచేసే ఆ చిన్నదాని మాట యజమానురాలు వినటమే గొప్ప సంగతి. ఆ చిన్నది చెప్పిన సలహా మేరకు పక్క బజారుకి వెళ్ళాలా, పక్క గ్రామానికి వెళ్ళాలా, పక్క జిల్లా కాదు దేశానికి వెళ్ళాడంట. అంటే ఆ చిన్నదానికి ఆ ఇంట్లో ఎంత విలువ ఉందో చూడండి. దాని స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులకు ఎక్కడ పోయినా విలువ ఉంటుంది. ఎందుకనంటే ఆత్మీయులు ఎప్పుడు మంచిగా కోరుకుంటారు, మేలే కోరుకుంటారు. కాబట్టి తీరా ఏం జరిగిందంటే, ఈ చిన్నది చెప్పిన సలహా యజమానురాలు విని తన భర్తని ఆ దేశానికి పంపించింది. ఆ దేశానికి వచ్చినప్పుడు ఎలీషాని, అయ్యా నన్ను బాగు చేయని అడిగాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. మునుగు అన్నప్పుడు
నువ్వేదో నెత్తి మీద చేతులు పెట్టి మంత్రిస్తావని నేను అనుకుంటే ఈ పిల్లకాలంలో మనగమంటావేంటి? మా దేశంలో ఉన్నటువంటి గంగా నది, యమునా నది, సరస్వతి నది, ఆ నది ఈ నది కంటే ఇది గొప్పదా? ఈ ఆఫ్టర్ ఆల్ ఎంత మా పిల్లకాలం అంత ఉంది, ఇది యోర్ధన్ నది, దీంట్లో మనమాట ఏంది ఎట్టు చెప్తున్నాడు అని చెప్పి అలిగిలిపోతున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి దాసుడు ఒకడు సలహా ఇచ్చాడు. అయ్యా, ఆయన ఏమైనా ఇంతకంటే గొప్పవి కోరుకుంటే చేయమా మనం? ఆఫ్టర్ ఆల్ నీళ్ళలో మనం మునగబట్టమే కదా అని చెప్పింది, దానికంటే ఇది బెస్ట్ కదా అది దాన్ని చెప్పగానే అవునంటారా, అట్లయితే మునుగుదామని చెప్పి 7 సార్లు మునిగి స్వస్థత పొంది దైవజనుడు ముందు నిలబడ్డాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. స్వస్థత పొంది నిలబడినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, దైవజనుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్తున్నాడు. అయ్యా, మొదట మీరు చెప్పిన మాట నాకు కష్టం అనిపించింది, నేను అంతగా గ్రహించలేకపోయాను, ఎందుకంటే మా పెద్ద పెద్ద నదులు, కానీ ఈ యోర్దాను నది చాలా చిన్న నదిగా అనిపించింది, క్షమించండి, ఏదేమైనా నీ మాట ప్రకారం నేను శుద్ధుడయ్యాను అని చెప్పి బాగుపడిన తర్వాత ఇదిగోయ్యా నేను తీసుకొచ్చి నీ కానుకను స్వీకరించండి అని విలువైన అప్పుడు బిడ్డారా వెండి బంగారాలు అలాగే దుస్తులు ఎన్నో తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తున్నప్పుడు దైవజనుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఇవి నేను ముట్టుకోను, ముట్టుకుంటే దేవుడు నాకు పెద్ద కీడు చేయునుగా కానీ ఆయన ప్రమాణం చేసుకున్నాడు. అప్పుడు పక్కన ఎవరున్నారండి? గెహాజీ అన్నాడు, మేము ఉంటుందే ఇరికింట్లో, ఆ వెండి బంగారాలు తెచ్చినటువంటి ఆ కానుకను తీసుకొని కాస్త ఒక డూప్లెక్స్ బిల్డింగ్ లాంటిది ఒకటి కట్టుకుంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది వాడికి. దేని స్తోత్రం. కానీ ఇక్కడ ఎలీషా ఎందుకు ముట్టుకోలేదంటే, నా ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదట అతను చెప్పినప్పుడు మాటకు లోబడాల, అందుకు ముట్టుకోవాల. ఈ లోపు ఏం జరిగిందంటే, అతను ఎంత బతిమాలన తీసుకోపోగా ఆయన తెచ్చినవన్నీ ఆ కానుకలు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఈ గెహాజీ మనసు ఆ కానుకల మీదే ఉందండి. దాని స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. దైవజనులందరూ ఎలీషా లాగా ఉంటారా, గెహాజీ లాగా ఉంటారు? మీరు చెప్పండి. ఎలీషా లాగా ఉండాలి, ప్రతి దానికి కక్కుర్తి పడకూడదు. ప్రభుత్వం తరఫున 5,000 ఇస్తారంట అంటే ఎగేసుకొని పోతున్నారు. దాని స్తోత్రం. ఇక్కడ మీటింగ్ పెట్టారో వచ్చిన వాళ్ళందరికీ బ్యాగులు ఇస్తారంటే ఎగేసుకొని పోతున్నారు తిక్కల సేవకులు. దేని స్తోత్రం కలుగును గాక. అసలు నువ్వు ఎంత పవర్ కలిగిన వాడవో, నీకెంత పవర్ ఉందో నీకు తెలుసా? దైవజనుడు అంటే దేవునికి మానవులకు ప్రతినిధి, మీడియేటర్. దైవజనుడు రోషంతో బ్రతకాలి. ప్రతి అడ్డమైన ప్రలోభాలకి గెహాజీ వలె, బిలాము వలె లోబడకూడదు. ఎందుకంటే నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న పవరు అంత గొప్పది. నువ్వు డబ్బు కక్కుర్తి పడితే నీలో ఉన్న అభిషేకం, ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నా మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. చాలామంది డబ్బు కక్కుర్తి పడిపోతున్నారు ఈ రోజున. ఈ గెహాజీ డబ్బు కక్కుర్తి పడిపోయి అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళిన మూటలు మొత్తం ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నప్పుడు ఎలీషాకు ఒక మంచి వరం ఉందండి. దేని స్తోత్రం కలుగును గాక. ఆ వరం నాకు కావాలని నేను రోజు ప్రార్థన చేసుకుంటా. ఏంటో తెలుసు అతనుకున్న వరం? ఎలీషా ఇక్కడ ఉన్న ఈ గుంటూరులో ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూడగలిగిన ఒక గొప్ప వరం ఉంది ఎలీషాకి. ఎక్కడే కూర్చుంటాడు, రాజు తన కోటలో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా గ్రహించగలిగిన గొప్ప ఆ వరము, ఆ జ్ఞానం ఉంది అతనికి. ఈ గెహాజీ ఎప్పుడైతే ఆ నయమాను వెంట పరిగెత్తుతున్నాడో కానుకల కొరకు, ఇక్కడ ఎలీషా మనసు అతనితో పాటే వెళ్ళింది. అతను ఏం చేశాడో మొత్తం చూసి వచ్చింది ఆ మనసు. అర్థమైందా? తిని మూద్దుడుచుకున్నట్టుగా అర్థమైందా? తీసుకొచ్చిన కానుక మొత్తం నానబెట్టుకుని ఇంట్లో ఏం తెలియనట్టుగా ఇట్టొచ్చి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చావు గెహాజీ? ఎక్కడికి వెళ్ళొచ్చావు గెహాజీ అంటే ఏమన్నాడండి? నేను ఎచ్చటికి పోలేదు. అదొక అబద్ధం. దైవజనుడి దగ్గర ఏం ఆడాడు? అబద్ధం ఆడాడు. దైవజనుడితో అబద్ధం ఆడిన అన్నయ్య సిప్పోరాలు ఏమైపోయారు? అవుట్. ఎవరితోనైనా అబద్ధాలు ఆడండి. అభిషేకం పొందిన అభిషేక్తునితో ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు. ఏదో ఒక నష్టం కలిగింది ఖచ్చితంగా. ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? 5:26 అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
ఏమంటున్నాడు? ఇది సమయమా అని సంపాదించుకోవడానికి మనం సంపాదించాల్సిందేంటి? అదే ప్రశ్న ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దైవజనుడిగా మీ అందరికీ వస్తున్నా నేను. ఇప్పుడు మనకి నా ప్రియమైన బిడ్డలారా, తోటలో పొలాలు, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ప్రభు రాకడికి సిద్ధపడటం సమయమా? ఇది రాకడికి సిద్ధపడటం ఇది సమయం. సంఘములారా, విశ్వాసులారా, సేవకులారా, ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. ఆయన ప్రకటించిన అనేక ప్రవచన వాక్కులు 100కి 90% జరుగుతున్నాయి, జరిగిపోయాయి కూడా. ఇప్పుడు ప్రభు రాకడికి మనం సిద్ధపడాలి. సిద్ధపడితే ఎత్తబడతావు, సిద్ధపడకపోతే ఎడవబడతావు. బుద్ధి గల కన్యకలు సిద్ధపడ్డారు, బుద్ధి లేని కన్యకలు సిద్ధపడ్డారు కానీ అసంపూర్ణంగా సిద్ధపడ్డారు. బుద్ధి లేని కన్యకలను దేవుడు గెట్ అవుట్ అన్నాడు, బుద్ధి గల కన్యకలను దేవుడు లోనికి ఆహ్వానించాడు. సంఘాలలో అనేక మంది ఈ రోజున చాలా నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు సంఘాల్లో ప్రార్థన ఉండాలి, ప్రతిరోజు ఇళ్లలో ప్రార్థనలు ఉండాలి, ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రార్థనలు ఉండాలి. ఎప్పుడో చేసుకున్నానంటే కుదరదు. ఎందుకంటే యేసయ్య అంటున్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. వాచ్ అండ్ ప్రే, ఎంటర్ నాట్ ఇంటూ టెంప్టేషన్. శోధనలో పడిపోకుండా అంటే అర్థం ఏంటి? కీడు రాకముందే, శోధన రాకముందే, అపాయం రాకముందే మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రోజున గెహాజీ ఇలా ఎందుకు తొలిపోయాడంటే ఏం లేక, ప్రార్థన లేక, పవర్ లేక. ఈ రోజున అనేక మంది ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి సంపాదనల వైపు పరిగెత్తుతున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, మనం పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను చెప్పుదును, లేకపోతే చెప్తాను. ఎందుకు చెప్తాను అబద్ధాలు? ఉన్నాయి, అనేక నివాసాలు ఉన్నాయి. ఈ రోజున ఈ భూమి మీద ఎన్నో రకాల నివాసాలు మనం కట్టుకోవచ్చు. మన నివాస స్థలం ఏదండి? అది. మీది ఏ దేశం అంటే ఏమంటారు? ఐఆమ్ ఇండియన్స్, నేను ఎవరిని? ఇండియా వాడిని, భారతదేశం నాది. మనమేమని చెప్పాలి తెలుసా? మేము ఈ లోకములో పరదేశులము యాత్రికులమై ఉన్నాము, పరదేశులము యాత్రికులమై ఉన్నాము. స్థిరమైనది అక్కడుంది, ఇదంతా కూడా స్థిరమ కానిది. ఎందుకని పేతురు రాసిన పత్రికలో రాయబడింది, పంచభూతములు లైవేంద్రముతో కాలిపోతున్నాయి. పంచభూతములు అనగా అర్థం ఏంటి? భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని. ఈ భూమి మీద నువ్వు కట్టుకున్న మేడల మిద్దెలు 30 కేజీలు వడగండ్లు పడబోయే రోజు రాబోతుంది, అది త్వరలో. అగ్ని వడగండ్లు రాబోతున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డరా, 30 కేజీల వడగండ్లు ఆకాశం నుండి పడుతున్నప్పుడు ఏ బిల్డింగ్లు నిలబడతాయండి? ఏ బిల్డింగ్లు నిలబడతాయి? ఆ మధ్య నేను చిల్లూరుపేట బైపాస్లో వెళ్తున్నప్పుడు, ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ళ క్రిందట కొన్ని కోల్డ్ స్టోరేజ్లు కాలిపోయాయండి. వాటికై ఈ షార్ట్ సర్క్యూట్ అయిందో ఏంటో తెలీదు, లేకపోతే ఎవరన్నా కాల్చారో తెలియదు, కాలిపోయినప్పుడు ఎక్కడ పిల్లర్లు అక్కడ ఏమైపోయాయి అంటే, లోన్ ఉన్నటువంటి ఆ కాంక్రీట్లో ఉన్న రాడ్లన్నీ మెల్ట్ అయిపోయాయి ఆ వేడికి. రేపు 30 కేజీలు కలిగిన అగ్ని వడగండ్లు పడబోతున్నాయంట. ఈ కట్టినవన్నీ ఉంటాయా? నా ప్రియమైన బిడ్డలారా, ఈ చెట్లు చేమలన్నీ ఉంటాయా? మొత్తము భూమి మొత్తం కాలిపోబోతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పేతురు రాసిన పత్రిక చదవండి ఒకసారి. ఇప్పుడు సంపాదించుకోవడానికి ఇది కాదు మనకు సమయమో. ఇప్పుడు ప్రభు రాకడికి సిద్ధపడాలి. ఏదైనా లోపాలుంటే సరి చేసుకోవాలి, ఏదైనా శరీర క్రియలు ఉంటే సరిదిద్దుకోవాలి, ఏదైనా అపరాధాలు దోషములు ఉంటే సరిదిద్దుకొని, ప్రభువా నీ రాకడికి నేను సిద్ధమే అని ప్రతిరోజు నువ్వు సంసిద్ధంగా ఉంటే, ప్రభు రాకడ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు కనుక ఆ రాకడికి నువ్వు ఒక రిజర్వేషన్ చేయబడి సెలెక్ట్ అయిన వ్యక్తిగా నువ్వు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉంటావు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10. ఎన్నో పేతురు? 2 పేతురు 3:10 అండి. దొంగ వచ్చినట్లు వచ్చును, ఆకాశం మహాధ్వనితోను గతించిపోవును, పంచభూతములు, చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పంచభూతములు అంటే ఏంటి? ఇదిగో ఇవన్నీ గాలిపోయాయి. కొంతమంది వాడిని చూస్తే అక్కడ మురిచిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక తోటలో ఒక సేలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళా. దేవుని మహాకృపను బట్టి అప్పుడు కనీసం సైకిల్ కూడా లేదు,
ఈ రోజున అన్ని ఇచ్చాడు లేండి దేవుడు, దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ రోజు చిన్న రూమ్ కూడా లేదండి. ఎడారిలో ప్రార్థన చేసుకునే అలవాటు ఒకటి ఉంది నాకు. ఎడారులలో అంటే ఏదైనా పొలాల్లో కానీ, కొండల్లో కానీ, ఎక్కడైనా అడవుల్లో కానీ ప్రార్థన చేసుకునే అలవాటు. ఒక ఎడారిలో ప్రార్థన చేసుకోవడానికి ఒక చేలోకి వెళ్తే ఒక ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావని అడిగాడు. ఏం చేస్తున్నావని అడిగితే, అయ్యా ప్రార్థన చేసుకుంటున్నాను ఇది అన్న. ఎంతకు నువ్వు ఎవరు అని అడిగాడు. నేను సేవకుడిని అయ్యా, యేసు ప్రభువు వారి యొక్క సేవకుడిని ఇది అని అంటే, ఆహా ఇంతకు యేసయ్య నమ్ముకుంటే ఏం వస్తుంది అని అడిగాడు. పరలోకం దొరికిద్ది అయ్యా అన్న. ఇప్పుడు యేసయ్య నమ్ముకోకుండా పరలోకం దొరకదా, మోక్షము అన్నాడు. దొరకదయ్యా అన్న. మేము కొన్ని మేలులు చేస్తున్నాం, పుణ్యకార్యాలు, వాటి వల్ల పరలోక రాజ్యం దొరకదా అన్నాడు. పుణ్యకార్యాల వల్ల కూడా దొరికిద్ది, కానీ పుణ్యకార్యాల వలన పరిపూర్ణంగా దేవుని రాజ్యానికి వెళ్తారనే గ్యారంటీ లేదు. దానికి వివరణ చెప్పా. ఇంతకు మీరు ఏం పుణ్యకార్యాలు చేశారు అన్న. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నిన్ను లేచిపో అని నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను పాపం చేసినట్టు అయింది. నేను చేసుకొని నిన్ను ఏమనుకోండి వెళ్ళిపోతున్నా, ఇప్పుడు నేను ఏం చేసినట్టు నీకు అన్నాడు. చెప్పండి. చాలా తెలివిగా మాట్లాడు. నీ అన్న నీ పొలం ఎవరిదన్నా? నాది అన్నాడు. నువ్వు కొనకముందు ఎవరిదన్నా? ఎవరిదే? మా నాన్నదే అన్నాడు. మీ నాన్న కొనకముందు ఎవరిది? మా జేజి నాయన అన్నాడు. ఆయన కొనకముందు ఎవరిది? ఎవరెవరో పేర్లు చెప్పాడు. చివరికి ఎవరిది? ఇది దేవుడిదండి అన్నాడు. ఆ దేవునికి నేను దాసుడిని. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. భూమి నాదే అన్నాడు ఆయన. సర్వభూమి నాదే, భూమి నాదే. ఏది నీది? నీవు నీ సొత్తు కాదు. నువ్వు నీ సొత్తుగా చనిపోతే 4 రోజులకు మురిగిపోతావు. అర్థమైంది? కొన్ని రోజులకి ఎంట్రుకలు ఊడిపోతాయి, కొన్ని రోజులకి పళ్ళు ఊడిపోతాయి, కొన్ని రోజులకి ఎముకలు మట్టి అయిపోతాయి. ఎప్పటికైనా నువ్వు మట్టిలో కలిసిపోవాల్సిన వాడివే. ఏది నీకు ఇక్కడ శాశ్వతము కాదు. ఇది దాని పక్కనవి భలే చెప్పావే అన్నాడు. భలే చెప్పడం కాదు, వాస్తవం అది. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అన్నాను ఇంతకీ ఏ పుణ్యకార్యాలు మీరు చేస్తున్నారు అది ఇది అంటే, మేము కొంతమంది బట్టలు పంచుతాము, అప్పుడప్పుడు అన్నదానాలు అది ఇది చేస్తుంటాం, అవన్నీ పుణ్యకార్యాలు కాదా అన్నాడు. నేను అన్నాను, ఇప్పుడు నువ్వు ఈ పొలంలోకి వచ్చావు కదా, అక్కడక్కడ కొంతమంది అయ్యగారులు ఏం చేశారు మీకు అర్థమై ఉండాలి, అక్కడక్కడ కడుల్లాగా వేసేశారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈలోపు చెప్పు దొక్కొచ్చినట్టున్నాడు, తుడుచుకుంటున్నాడు, ఎట్ట తుడుతా మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, ఇప్పుడు నువ్వు నాకు 100 రూపాయలు దానం చేస్తే అయినా ఏమంటారు అశుద్ధం అనే పోయిద్దే అన్న. డబ్బులు ఇస్తే ఎందుకు పోయిద్ది? కడుక్కోవాలిగా అన్నాడు. దేవుని స్తోత్రం. కడుక్కోవాలిగా. అవును కదా, అవును కదా. దానమే, కడుక్కోవాల్సిందే. ఇప్పుడు నువ్వు పాపివై ఉండి 10 మందికి భోజనాలు పెడితే నీ పాపమేం బాదు. అర్థమైందా? నువ్వు కడుక్కోవాల్సింది ఉంది, అలాగే పుణ్యకార్యాలు కూడా చేయాలి. ఎందుకంటే బైబిల్ వాక్యం కూడా చెప్తుంది, దాన ధర్మములు చేయుట మర్చిపోకండి అంటున్నాడు. దాన ధర్మాలు చేయాలి, లేని వారికి సహాయం చేయాలి. 2 వస్త్రాలు కలిగిన వాడు లేనివాడికి 1 వస్త్రం ఇవ్వాలి, 2 పూటలు తినేవాడు లేనివాడికి 1 పూటైనా పెట్టాలని యేసు ప్రభువారు ప్రబోధించిన ప్రబోధలు ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ మంచి మనసుతోని ఈ రోజున చాలామంది క్రైస్తవులలో కూడా అక్కడక్కడ విపత్తులు కలిగినప్పుడు భోజనాలు పంచడం, బట్టలు పంచడం ఇవన్నీ చేస్తున్నారంటే దేవుని ప్రేమ ఉండబట్టి. దేవుని స్తోత్రం కలుగునగాక. లేకపోతే వాళ్ళ ప్రేమ అయితే అసలు పంచుతారా? దేవుడి ప్రేమ వారిలో ఉంది కనుకనే అక్కడక్కడ అనాథాశ్రలు కట్టి అదని ఇదని కొంతమంది సేవ చేయాలని చేస్తున్నారు. ఇవి కేవలం పుణ్యకార్యాలు మాత్రమే. నా ప్రియమైన బిడ్డలారా, కొంతమంది ఏమంటున్నారంటే ఎన్ని పాపాలు చేసినా అది ఆ నదిలో మునిగి వస్తే పాపాలన్నీ పోతాయి అయ్యా అంటే, నేను అంటున్నా నిజంగా పాపాలు పోతే మా సంఘంలో దాదాపు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. అందరినీ లారీలతో పంపిస్తా, పాపాలు కానీ పోతే ఎక్కడ నదుల్లో మునిగితే పాపాలు పోతాయి అంట. ఎంత పిచ్చి మాట అండి అది. నదుల్లో మునిగితే పాపాలు ఎందుకు పోతాయి? నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే, ఇలాంటి అజ్ఞానమైన మాటలతో సర్వలోకాన్ని అనేక మంది మోసం చేస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో అదే కానీ జరిగితే మొదటి లైన్లో మేమే నిలబడతాం. ఎందుకనంటే పాపము నదుల్లో మునిగితే పోదు, దానాలు చేస్తే పోదు, కానీ పాపం పోవాలంటే యేసు రక్తము ద్వారానే. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చూడండి, గెహాజీతో అంటున్నాడు, ఇప్పుడు సంపాదించుకోవాల్సిందేంటి? తోటలా, వెండి, బంగారమా? ఏం సంపాదించుకోవాలి? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏం సంపాదించుకోవాలి తెలుసా మనం? అసలుకి
ప్రియమైన బిడ్డ, క్రీస్తును సంపాదించుకోవాలి, భాగ్యమును సంపాదించుకోవాలి. సంపాదించుకోకూడనివి ఏంటంటే ఈ లోకంలో ఆస్తిపాస్తులు కాదు. చివరిగా మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే వాస్తవమైన జీవం. ఏం చెప్పండి? వాస్తవమైన జీవం అవుతుందండి. వాస్తవ కాని జీవాల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను చెప్పిన విధానంలో. అర్థమైందా? ఇది ఎక్కడ పోతే అది పోద్ది అని. నో, వాస్తవమైన జీవం కొరకు ప్రతి ఒక్కరూ పోరాడి ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. తిమోతికి రాసిన పత్రిక ఒక్కసారి బైబిల్ తెరిచి చివరిగా చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము వాస్తవమైన జీవమును సంపాదించుకొని 17 కూడా చదవ. 6:17 మొదటి తిమోతి 6:17. ఇక్కడ చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. చూడండి, ఈ లోకంలో ఉన్న డబ్బు మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు, ఆస్తుల మీద నమ్మకం పెట్టుకోవద్దు, ఇంకో దాని మీద నమ్మకం పెట్టుకోకూడదు. కానీ ధారాళముగా దయచేయు దేవుని మీదే మనకు నమ్మకం కలిగి ఉండాలంట. ఈ రోజున రకరకాలైన స్కీములు వచ్చాయి, రకరకాలైన వ్యాపులు వచ్చాయి. సైబర్ నేరగాళ్ళు రకరకాల విధానాల్లో ప్రజలను ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. ఆ మధ్య మాకు కూడా తగిలారు కొంతమంది. ఏం చేశారో తెలిసే, వాళ్ళు 3,000 మీరు కట్టితే 9,000 వస్తాయి, 9,000 కానీ మీరు కడితే 18,000 వస్తాయి, 18,000 మీరు కడితే 36,000 వస్తాయని ఇట్లా చాలామందిని ఆ ప్రలోభ పెట్టి ఆ వ్యాపులో దింపారు. తీరా వ్యాప్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోయి 500 కోట్లు కట్టారంట. ఓన్లీ ఒక గుంటూరు జిల్లా. ఎన్ని కోట్లు? 500 కోట్లు మొత్తం ఒకేసారి. స్తోత్రం. మా ఏరియాలోకి ఒకడైతే 5 లక్షలు కట్టాడు. దేని మీద నమ్మకం? డబ్బు మీద. హల్లెలూయా. వాడు అంటున్నాడంట పని దగ్గర ఇవ్వక రేపు నుండి నా పొజిషన్ ఎట్లా ఉంటుందో చూడండి. రోజుకి ఎంత వస్తాయి నాకు తెలుసా? రోజుకి 1,00,000, రోజుకి 80,000 అట్టా ఇట్టా అని. అన్నీ పోయిన తర్వాత నెత్తి మీద గుడ్డేసుకుని ఎడుతున్నాడు 5 లక్షల పాయే అని. డబ్బు మీద నమ్మకం పెట్టుకుంటే అంతేగా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మనకు సమస్తమును ధారాళముగా ఇచ్చు ఆ మహాదేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. అర్థమైందా? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు, ధన్యుడు. యెహోవాని నమ్ముకున్నవాడు నిత్యము కదలని సియోను కొండవలే ఉండును. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏమి సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకోకూడదు. సంపాదించుకోకూడనివి ఏంటంటే ఈ లోకంలో ఈ ఆస్తి పాస్తులు కాదు. ఏ సమయంలో ఏది కావాలో అవన్నీ దేవుడు మనకిస్తాడు. ఏం కావాలో ఇస్తాడు మనకి. ఈ రోజున చాలామంది చర్చిలు కూడా ఎగ్గొట్టి ఆదివారాలు కూడా పనులని ఉద్యోగాలని పోతున్నారు. ఏంటంటే పోతే వారం రోజులు చేసిన కూలీనని వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్నయ్య అది అన్నయ్య ఇది అన్నయ్య అంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన భక్తికి ప్రతిఫలం నేను కూడా ఇవ్వనంటే మనిషే ఎంత ఖచ్చితంగా ఉన్నప్పుడు దేవుడు ఇంకెంత ఖచ్చితంగా ఉంటాడండి? ఇంకా ఖచ్చితంగా ఉంటాడు కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో లాజరు ధనవంతుడైన 2 వ్యక్తుల గురించి మనకు బాగా తెలుసు. లాజరు ధనవంతుడు. లాజరు చచ్చిపోయినప్పుడు 2 దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారంట. ధనవంతుడు చనిపోయినప్పుడు తిన్నగా పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, లాజరు ధనవంతుడు. లాజరుకి సరైన వస్త్రాలు లేవు. ఈ ధనవంతునికి రాజవస్త్రాలు ఉన్నాయి. లాజరుకి సరైన భోజనం లేదు. ఈయనకి ఇదంటారు చూడండి, పంచభక్ష పరమాణాలు అన్నీ తినగలిగిన స్తోమత ఉంది. ఇతనికి ఏ విధమైనటువంటి నివాస స్థలం లేదు. ఈయనకి పెద్ద ఇల్లే ఉండొచ్చు, ఎందుకంటే ధనవంతుడని రాయబడింది. రాజవస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాడంటే ఆ మాత్రం లేకుండా ఎందుకు ఉంటుంది? నా ప్రియమైన బిడ్డారు, అక్కడ లాజరుకి నానేవాడు ఎవరు లేరు, కానీ ఇతనికి అందరూ ఉన్నారు. ఇతని యొక్క పరుపు ఏ బెంచియో ఏ అరుగో అయి ఉంది లాజరుకి. ఇతని యొక్క నా ప్రియమైన బిడ్డారా, ఆ పడుకునే విశ్రమించేటువంటి స్థలం పట్టి పరుపులు. ఇతను చనిపోయినప్పుడు ఒక కుక్క చచ్చిపోతే ఏ రీతిగా
మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడో చెత్త కుప్పలో పడేస్తారు, అటు చేసి ఉంటారు. ఒకవేళ అతని ఆత్మ మాత్రం దేవదూతలు తీసుకెళ్ళిపోయాయి. కానీ ధనవంతుడు చనిపోయినప్పుడు ఎంత ఘనంగా, ఎంత వైభవంగా, ఎంత గంభీరముగా, ఎంత అనేక విధాలుగా నా ప్రియమైన బిడ్డలారా ఎన్ని చేయగలరు అన్ని విధాలుగా ఘనంగా చేసి ఉంటారు. అప్పుడు దాకా తిట్టినోడు కూడా ఆ రోజు పొగుడుతాడు చచ్చిపోయినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా తిట్టుంటారు, మన గురయ్య గారు సో అది అండి ఇదండి ఇదండి ఏదో పాట ఉండాలా. ఏ పాట? పొరుగువారి క్షేమాన్ని ఓర్వలేవురా, అదినా పొడిచి మనసు విరిచి సంపుతావురా, పోయాక సానుభూతి తెలుపుతావురా, పోయాక అంటే చచ్చిపోయిన తర్వాత ఇంకేముంది, ఇంకా ఆ రోజు మాట్లాడాలి తప్పదు. ఆ గురయ్య గారు చాలా మంచి వ్యక్తి అట్టా ఎట్టని అవన్నీ చేసి ఉంటారు అయ్యగారికి. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చనిపోక ముందు అనుభవించాల్సిన అన్నీ కూడా ధనవంతుడు అనుభవించాడు. చనిపోక ముందు ఉండే సకల భోగాలను గురించి ఇతను ఆలోచించాడు ధనవంతుడు. చనిపోయిన తర్వాత ఆ శాశ్వతమైన సుఖాన్ని ధ్యానించి, ఈ భూమి మీద నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, మంచి వస్త్రాలు లేకపోయినా, మంచి ఆహారం లేకపోయినా, నానేవారు లేకపోయినా, ప్రభా ఏదో ఒకరోజు నేను కన్ను మూయక తప్పదు, ఈడ కన్ను మూస్తే నేను మరలా ఆ పరదేశంలో తెరవాలి. హల్లెలూయా. అదొక్క భాగ్యం అడుగుతున్నాను ప్రభా అని రోజు ఏడ్చుంటాడు, రోజు ప్రార్థన చేసి ఉంటాడు. నాకు సరైన ఇల్లు లేకపోయినా, ఆస్తులు పాస్తులు లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, ఏమి లేకపోయినా ప్రభా ఏదో ఒకరోజు ఖచ్చితంగా నా ప్రాణం నన్ను విడిచిపెట్టిపోతే నేను చనిపోయిన వెంటనే నేను అక్కడ తేలాలి ప్రభా అని ఏడ్చుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళిద్దరిలో ఈ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంది ఎవరు చెప్పండి? లాజరా, ధనవంతుడా? లాజరే కదండి. ధనవంతుడు ఎక్కడికి పోయాడు? పాతాళానికి పోయాడు. పాతాళంలో ఎక్కడికి పోయాడు? నరకంలోకి వెళ్ళాడు. పాతాళం కూడా నా ప్రియమైన బిడ్డల ఇది ఒక మర్మం. పాతాళం అనేది యేసు ప్రభువారు భూమి మీదకి రాకముందు, అంటే సశరీరునిగా రాకముందు పాతాళం కింద ఉంది. వాక్యం చెప్తుంది, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళే జీవ మార్గంలో నడుచుకుంటాడని సామెతల గ్రంథంలో ఉంది. అయితే క్రిందనున్న పాతాళములో ఒక భాగమే నరకం, ఒక భాగమే పరదైస్, ఒక భాగమే చీకటి స్థలము, అగాధాలు ఎన్ని. అంటే ఇది మొత్తం కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఊర్లాగా. ఒక ఊర్లో ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎన్ని బజార్లు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి. అదే రీతిగా పాతాళం అనేది యూనివర్సల్గా చెప్పే ఒక పదం. కానీ దేవుడు అంటే యేసుప్రభువు చనిపోయిన తర్వాత ఆ పరదైసుని ఏం చేశాడు? అక్కడి నుండి తీసుకెళ్ళి మధ్యాకాశంలో పెట్టాడు. నా ప్రియమైన బిడ్డలారా, చెరగా తీసుకుని పోయాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. చెరగా అంటే అర్థం ఏంటి? చెరలో ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ పాతాళానికి, నరకానికి సపరేట్ చేసేసాడు. కొంతమంది అంటారు నరకము అగ్నిగుండం ఒకటేనా అని. కాదు, నరకం వేరు, అగ్నిగుండం వేరు. నరకము కంటే కొన్ని కోట్ల రెట్లు వేదనకరమైన స్థలమే అగ్నిగుండం. పరలోక రాజ్యము, నా ప్రియమైన నూతన యెరూషలేము పట్టణము, ఈ అగ్నిగుండం ఇంకా ఓపెన్ అవ్వలేదు. సంఘముతో ఓపెన్ అవుతుంది నూతన యెరూషలేము, అలాగే పాతాళంతో ఓపెన్ అవుతుంది అగ్నిగుండం. పాతాళంతో ఓపెన్ అవుతుంది, ఇంకా ఓపెన్ అవ్వలేదు అగ్నిగుండం. ఇంకా ఓపెన్ అవ్వలేదు నా ప్రియమైన బిడ్డలారా. ఏది? నూతన యెరూషలేము పట్టణం. నరకం అనేది ఉంది ఇప్పుడు, పరదైసు కూడా ఉంది ఇప్పుడు. అయితే ఇక్కడ నరకములో పడినటువంటి ఈ ధనవంతుడు కన్నులెత్తి అలా చూసినప్పుడు పైన ఎవరు కనపడ్డారండి? అబ్రహాం కనపడ్డాడు. ముందు ఇది గుర్తుపెట్టుకోండి. అబ్రహాం పక్కన ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. ఏమంటాడంటే, తండ్రివైన అబ్రహామా, నీ ప్రక్కన నా యందు కనికరపడి నీ ప్రక్కనున్న ఆ లాజరు వ్రేలు నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నోట్లో వేయమనయ్యా అని చాలా ప్రాధేయపడుతున్నాడు, యాసిస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, భూమి మీద ఉన్నప్పుడు ఏ రోజు లాజర్ని పట్టించుకున్నవాడు కాదు, ఏ రోజు లాజర్ని గౌరవించిన వాడు కాదు, ఏ రోజు లాజర్ మీద కాస్త ప్రేమ కనికరం చూపినవాడు కాదు. ఇక్కడ ఒక మర్మం ఏంటంటే, ధనవంతుడు ఎవరో అన్యుడా? కాదు. వాక్యం తెలియనివాడా? కాదు, వాక్యం తెలిసినవాడే. ఎందుకనంటే తండ్రివైన అబ్రహామా అన్నాడంటే, ఇప్పుడు విశ్వాసులందరికీ తండ్రి ఎవరండి?
అబ్రహామే కదా. విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాం అయినప్పుడు ఇతను కూడా తండ్రిని పిలిచాడుగా. అంటే కాస్త కోస్త తనకి వాక్యం తెలుసు తెలుసు తెలిసి ఎక్కడికి పోయాడు ఇప్పుడు? పాతాళానికి వెళ్ళి, అంటే నరకంలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు, నా ప్రియమైన బిడ్డలారా, మాకు యేసయ్య తెలుసు, మేమేంటి మా తాతల ముత్తాతల కానుండి మేము క్రిస్టియన్స్, మాకు చర్చిలు ఉన్నాయి, మేము ప్రభువుని నమ్మాం, మాకు అంత తెలుసని చాలామంది ప్రగల్భాలు పలుకుతున్నారు. మీ అందరికీ తెలిస్తే తెలియచ్చు, ముందు మీరు ఏం సంపాదించుకుంటున్నారో ఒక ప్రశ్న వేసుకోండి. వాస్తవమైన జీవాన్యా లేకపోతే నరకాన్యా? ఇప్పుడు ధనవంతుడు కేకలు వేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఒక్క చుక్క నీళ్ళు, ఓన్లీ వన్ డ్రాప్, ఒక్క చుక్క నీళ్ళు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఎన్నో చుక్కల నీళ్ళని మనం వృధా చేస్తున్నాం. కానీ నరకంలో ఒక్క చుక్క నీటి కొరకు కూడా తప్పించిపోతున్నారంటే అది ఎంత వేదనకరమైన స్థలమో ఆలోచించండి. ఎంత వేదనకరమైన స్థలమో. నా ముందు మొన్న కారు వేసుకుని వెళ్తున్నప్పుడు నా ముందు 2 యవనస్తులు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ప్రాణం, నా ప్రియమైన బిడ్డలారా, వల్ల ఆడిపోయిందండి. హృదయం విదారకంగా మారిపోయింది. ప్రభు, వాళ్ళు నిన్ను నమ్మారా లేదా, పాప విమోచన కలిగిందా లేదని చాలాసేపు కళ్ళ నిలబెట్టే కారులో పోతా, రక్తం అంతలా కారిపోతూ ఉంది. ఎందుకనంటే నేడే రక్షణ దినం. హల్లెలూయా, నేడే రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూల సమయము. నీవు పాపివని ఈ రాత్రి వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడ్డావు. నీలో పాపం ఉందని హెచ్చరిక చేయబడ్డావు. పాపానికి విరుగుడు యేసు రక్తమని నువ్వు గ్రహించావు. పాపములను పోగొట్టడానికి, తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని ఈ రాత్రి నువ్వు వాక్యం విన్నావు. ఈరోజు నువ్వు సంపాదించాల్సింది వెండి బంగారాలు కాదు, లోకములు కాదు, ఆస్తి పాస్తులను కాదు, ఈ లోకంలో ఇంకేదో కాదు. నువ్వు సంపాదించాల్సింది మొట్టమొదటిగా, నా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తుని, రెండోది భాగ్యమును, మూడోది వాస్తవమైన జీవమును పొందాలి. చూడండి, ధనవంతుడు ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, ఒక్క చుక్క నీళ్ళంటే అప్పుడు అబ్రహాం ఏం సమాధానం ఇచ్చాడు? కుమారుడా అన్నాడు. చూడండి, ఆయన కూడా ఏమన్నాడు? మై సన్. కుమారుడా అన్నాడంటే అబ్రహాం గురించి ఎనగ తెలుసు. అతను కాస్త కోస్త వాక్యం తెలిసిన వాడని అబ్రహాముకి తెలుసు. కానీ తెలిసిన వారు ఎక్కడ పోయారండి? ఈ రోజున అగ్నిగుండానికి పోయారు. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, అన్నీ తెలిసి, వాక్యము తెలిసి, దేవుడు తెలిసి తప్పులు చేస్తున్నారు చాలామంది క్రైస్తవులు. ఏంటనంటే ఇందాక చెప్పాను కదా, మా తాతల ముత్తాతలని మేము క్రిస్టియన్స్ అండి, మేము క్రైస్తవులం అండి అని. నీ ఎక్స్పీరియన్స్ ఎవరికి కావాలి? నీ అనుభవాలు ఎవరికి కావాలి? నువ్వు మారటం కావాలి ఆయనకి, నువ్వు పరిశుద్ధపరచబడటం కావాలి, నీ బ్రతుకును సరిదిద్దుకొని ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడం అనేది కావాలి. కానీ నీ అనుభవాలు ఎవరికి కావాలండి? ఇన్ని సంవత్సరాలు అవసరం ఆయనకి. ఈరోజు ప్రభు వస్తే నువ్వు రెడీగా ఉన్నావా లేదా? ప్రభు రాకడ సిద్ధమేనా? రోజు ప్రార్థన చేస్తున్నారా? ఏమని ప్రార్థన చేస్తున్నారు? కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు కావాలయ్యో అని ప్రార్థన చేస్తున్నారు. పిల్లలకు ఉద్యోగాలు కావాలయ్యో, లేకపోతే ఇల్లు కట్టుకోవాలయ్యో, అన్నిటి కొరకు చేస్తున్నావు. కానీ ఇప్పుడు నేను చనిపోతే లాజరు వలె పరదేశంలో ఉంటానా, నరకంలో ఉంటానా? ఏ రోజన్నా గ్రహించావా? ఇది కూడా ఒక ముసుకే, నా ప్రియమైన బిడ్డలారా. ఎందుకనంటే సాతాను మోసంలో ఉన్న అనేక మంది క్రైస్తవులు కూడా ఇదిగో ఇటు నామకార్థంగా బ్రతుకుతున్నారు. ఏంటంటే మేము క్రైస్తవులం అండి, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ చేసుకుంటాం, వీధికి ఒక నక్షత్రం, చర్చికి ఒక నక్షత్రం, ఆ కోలాటాలు ఇవన్నీ చేసుకుంటాం, ఆ కేకులు కట్ చేసుకుంటాం, ఇవన్నీ చేస్తామండి. ఆ క్రిస్టియన్స్ ఏనండి పరలోకి వెళ్ళిపోతామండి. నువ్వు అనుకుంటున్నావట. అన్నీ తెలిసిన వాడు ఎక్కడ పోయాడు? ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే దానికి ఆన్సర్ అబ్రహామే చెప్పాడు. 23వ వాక్యం చదవండి. కుమారుడా, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితివి. రక్షించబడ్డ దేవుని బిడ్డ ఎవరి ఇష్టానుసారంగా బ్రతకాలండి? ఎవరి ఇష్టానుసారంగా నోరు తెరవాలి మీరు? దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాల్సింది. మనుషుల ఇష్టం ఏంటి? మనుషుల ఆలోచనలు ఏంటి? వాళ్ళని అడిగి వస్తా, వీళ్ళని అడిగి వస్తా. మందిరానికి వచ్చేటప్పుడు కూడా పరిశుద్ధంగా బ్రతకమంటే వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకుంటాడటైతే. అప్పుడే దీని బిడ్డలారా, దేవుడు చాలా ఖచ్చితమైన వాడు. ఒక్క మాట మాట్లాడినందుకు 80 కిలోమీటర్ల దగ్గరికి రానిచ్చి మోషేని, అదిగో వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు చూస్తావు, కానీ దాంట్లో అడుగు పెట్టవు అన్నాడు. నిజంగా ఆ స్థలానికి నేను వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, తాపకరమైన పాములు ఉన్న ఈ అరణ్యములో ఎంతో కష్టపడి శ్రమించి ఇంచుమించు 40 సంవత్సరములు
20 లక్షల కంటే ఎక్కువ మంది నడిపించిన మోషే ఇక్కడికి వచ్చి ప్రాణం కూలిపోయాడా? దగ్గరగా ఉంటుందండి, 80 కిలోమీటర్ల దగ్గరలో. ఎంత ఏడ్చుంటాడు. ఆ మోషేని వెంబడించిన అహరోను కూడా వెళ్ళలా, ఇద్దరిని రానిలా వాగ్దాన దేశానికి. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మహా నాయకుల్ని దేవుడు కొన్ని సందర్భాల్లో శిక్షలకు అప్పగించాడు. అందుకని ప్రతిరోజు దైవ భయముతో 2 కొరింథీ చదవండి, 2 కొరింథీ 7:1 చదవండి. ప్రతిరోజు దేవుని బిడ్డలారా మనం దైవ భయముతో బ్రతకాలి, దైవ భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని దేవునికి ఇష్టమైన జీవితం చేయాలి. ఈ రోజున ధనవంతుడా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు అని మనం ప్రశ్నిస్తే దానికి అబ్రహాం సాక్ష్యం చెప్తున్నాడు. అతను ఇష్టానుసారంగా బ్రతికాడు. ఎట్ట బ్రతికాడంట? రక్షించబడ్డ వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతకొచ్చా? ఇష్టానుసారంగా జీవించవచ్చా? శరీరాశలతో బ్రతకొచ్చా? నేత్రాశలతో బ్రతకొచ్చా? డంబంతో బ్రతకొచ్చా? కొంతమంది సేవకులు గట్టిగా చెప్పలేక, నాలాగా గట్టిగా చెప్పలేక పువ్వమ్మ ఇదంటారు చూడండి, ముద్దకు బిస్మిల్లా అన్నట్టుగా ఎట్ట అద్దుతున్నారు. గట్టిగా చెప్తే ఆడ చర్చికి రాకుండా పోతారని. పోతే బాగానేవండి, ఏమైంది? దాని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఏర్పాట్లో ఉంటే పరలోక రాజ్యం వస్తారు, దేవుని ఏర్పాట్లో లేకపోతే నరకానికి పోతారు. ఉన్న వాక్యము ఉన్నట్టుగా చెప్పాలా లేదా? సత్యవాక్యమును సరిగా చెప్పాల్సిందే సేవకుడు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాక్యాన్ని మార్చని కుదరదు. దాని స్తోత్రం కలుగునుగాక. ఒక ఆయన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి ఇంత కఠినంగా చెప్తే ఎవరు మారుతారండి, ఎవరు వస్తారండి, ఎప్పుడు పాపం గురించి చెప్పారండి మీరు, ఎప్పుడు పాపం గురించి చెప్తారండి, అబ్బో ఇట్టయితే కష్టమండి, అదండి ఇదండి అని అంటే, అప్పుడు ఆమెను పిలిచి, అమ్మా నువ్వు చెప్పింది వాస్తవమే, పొద్దాగలేంటండి ఇట్లాంటివి మాట్లాడితే కొంచెం బాధ కలిగిద్ది, నిజమే. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఇది ఏంటమ్మా, ఇది విషం బాటిల్ అనుకో. ఏ బాటిల్? విషం బాటిల్కి లేబుల్ తీసేసి, విషం అనే లేబుల్ తీసేసి అమృతం అనే లేబుల్ పెట్టి అమ్మొచ్చా? చెప్పండి. అది దాగి అనేక మంది పోతారుగా. విషాన్ని విషముగానే ప్రకటించాలి. అలాగే అమృతాన్ని అమృతంగానే చెప్పాలి. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాపం ఉండకూడదని పాపమును పాపంగానే చెప్పాలి, పరిశుద్ధతను పరిశుద్ధతగానే చెప్పాలమ్మా. ఇది పరిస్థితి. నువ్వేదో సింపుల్ బాధలు కోరుకొని పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అనేక శ్రమలు పొంది మనం పరలోక రాజ్యం వెళ్ళాలి. అనేక శ్రమలు, నీతి నిమిత్తం హింసించబడి పరలోకం వెళ్ళాలి. ఆత్మ కొరకు దీనులమై తగ్గించుకొని అన్ని భరించి పరలోకం వెళ్ళాలి. పరలోక రాజ్యం అంటే మాటలు కాదంట. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ నాట్ వర్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పరలోక రాజ్యం అంటే మాటలు కాదు. ఏంటిది? ఇన్ ద పవర్. పరలోక రాజ్యం అంటే శక్తి వచ్చే, అంటే సత్యము కొరకు నిలబడిన క్రైస్తవులు, సత్యము కొరకు నిలబడిన సంఘాలు, సత్యము కొరకు నిలబడిన సేవకులు అనేక శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వాక్య నిమిత్తం అనుభవిస్తున్నప్పుడు వారిని ఆదరించేది అది. ఆ శక్తి ఏంటి? ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఆ శక్తి పొందాడు కనుకనే లాజరు అన్ని భరించాడు. ఆ శక్తి ధనవంతుడికి లేదు కనుక ఇష్టానుసారంగా జీవించాడు. ఈరోజు నీ ఇష్టాన్ని కట్టిపెట్టు పక్కన దేవుని ఇష్టం మీద అడగండి. నీకు నచ్చినట్టు బ్రతుకుతా ప్రభా, నీకు నచ్చినట్టు జీవిస్తాను ప్రభా, ఆ రాజ్యం నాకు కావాలి, ఆ వాస్తవమైన జీవాన్ని నేను పొందుకోవాలని ప్రతిరోజు దేవుని బిడ్డలు తప్పించిపోవాలి. ఆ ప్రార్థన మనకు ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేను గాక. అందరు పైకి లేచి నిలబడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల వేళల్లో దేవుడు మాట్లాడిన మాటలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చేతుల పైకి తల ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏమి ప్రయోజనం? ఏమి సంపాదించుకోవాలి? ఏమి సంపాదించుకోకూడదు ఈ లోకంలో? సంపాదించుకోవలసినవి క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకోవాలి.